స్వేచ్ఛ సమాజం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ హోస్ట్ నల్లమోతు చక్రవర్తి. నాగభూషణం గారు చెప్పినట్టు నెలలైందా సంవత్సరం అయిందా నాకు సరిగ్గా గుర్తు అయితే కొద్ది నెలలు గ్యాప్ తర్వాత మళ్ళీ ఐఎమ్ బ్యాక్ ఆన్ ఎయిర్. సమయం మారింది. గత ఇంతకుముందు ఈ షో చేసినప్పుడు ఎక్కువగా యుఎస్లోని ఆడియన్స్కి అనుకూలంగా షో చేయడం జరిగింది. అయితే కాస్త ఆలోచన మార్చి నా సిద్ధాంతాలని భారతీయులకి, ప్రత్యేకంగా తెలుగు వారికి అందజేయాలని, మన రాష్ట్రంలో ఉన్న తెలుగు వారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ సమయంలో పెట్టడం జరిగింది. చూద్దాం ఎన్ని రోజులు ఈ టైం సరిగ్గా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. సో ఐ మిస్ యూ ఆల్. మీకు ఈ ప్రోగ్రాము రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు నేను ప్రతిరోజు చేసేవాడిని, చివరిలో ప్రతిరోజు చేస్తూ ఉండేవాడిని ప్రోగ్రాము. దాని తర్వాత మన రాష్ట్ర విభజనకు సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యమంలో పాల్గొనడానికి ఆపాల్సి వచ్చింది. ఐఎమ్ బ్యాక్ ఆన్ ద షో, కాకపోతే వారానికి ఒకసారి. గత కొన్ని నెలల్లో ఉద్యమంలో పాల్గొనటం, విభజనకు వ్యతిరేకంగా అనుభవాలు అవన్నీ చూసిన తర్వాత ఇంతకుముందు షో చేసేటప్పుడు ఎప్పుడు ఎంతో కొంత సంకోచం. ఈ సిద్ధాంతం ప్రజల్లోకి నా స్వేచ్ఛ సమాజం మీద ఉన్న నా అభిప్రాయాలు కానివ్వండి, నా సిద్ధాంతాలు కానివ్వండి, ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఎంతవరకు సాధ్యం అన్నది కొంత సంకోచం ఉండేది. గత కొన్ని నెలల అనుభవాలతోటి ఐ థింక్ ద పీపుల్ అండ్ ద సొసైటీ ఇన్ జనరల్, మన సమాజం కొత్త ఆలోచనలకి తప్పకుండా స్వాగతిస్తుందన్న నమ్మకం నాకు కుదిరింది. కాబట్టి వాంట్ టు స్టార్ట్ ఆఫ్ వన్స్ ఎ వీక్, వారానికి ఒక రోజు ఈ కార్యక్రమం చేస్తాను. చూద్దాం ఎట్లా వెళ్తుంది అనేది మీ ఆసక్తిని బట్టి. మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ మీరు బాగా రిసీవ్ చేసుకుంటే దీని డ్యూరేషన్ 2 గంటలు కాకుండా కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను, అది ఇక్కడ రేడియో తరంగా వాళ్ళు ఒప్పుకుంటే. దాంతోపాటు గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ స్వేచ్ఛ సమాజ సిద్ధాంతాల మీద వర్క్షాప్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. వచ్చే వారంలో హైదరాబాద్లో మొదలుపెట్టాం. భారతదేశంలో సోషలిస్ట్ సిద్ధాంతాలు దాదాపు మెయిన్ స్ట్రీమ్. మాట్లాడిన క్యాపిటలిజం ఒక దుర్మార్గపు వ్యవస్థ, ప్రజల్ని దోపిడీ చేసే వ్యవస్థ అన్న ఒక ఆలోచన, ఒక ఏమని చెప్పాలి, ఇట్స్ సంవత్సరాల తరబడి కమ్యూనిస్టు సోషలిస్టులు ఇక్కడ ఉన్న ఇంటలెక్చువల్ అరీనాలో వాళ్ళు ఏదైతే వాళ్ళ డామినేషన్ మూలంగా ప్రజల్లో క్యాపిటలిస్ట్ వ్యవస్థ అంటే ఒక దోపిడీదారి వ్యవస్థ అన్న ఒక ఇంప్రెషన్ రావటం జరిగింది. దాన్ని వ్యతిరేకించి స్వేచ్ఛా సమాజం ఏ విధంగా ఉంటుంది, ఎందుకు అది ప్రభుత్వం ఈరోజు మన భారతదేశంలో ప్రభుత్వం, భారతదేశంలో రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పాలసీస్ కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి కానివ్వండి, వాటి వలన వచ్చే నష్టాలు ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ వర్క్షాప్ నిర్వహిస్తుంది. అయితే రేడియో షోకి దానికి తేడా ఏంటంటే, రేడియో షోలో ఎక్కువ మనం కరెంట్ అఫైర్స్ మాట్లాడటానికి అనుకూలంగా ఉంటుంది, కానీ ఒక చర్చా గోష్ఠి 10 మంది వచ్చి కూర్చొని వాళ్ళకున్న ప్రశ్నలు ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని లోతుగా చర్చించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెరీ సూన్ విల్ హ్యావ్ ఎ వెబ్సైట్. దాని మీద కొంత అజెండా ఏ విధంగా ఉంటుందనేది కూడా షేర్. ఓకే, కొంతమంది కొత్త లిసనర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి క్లుప్తంగా స్వేచ్ఛవాదం కానివ్వండి, ఈ సమాజాన్ని ఏ విధంగా మనం నా ఆలోచనలు ఏ విధంగా రూపుదిద్దాలి అన్న దాని మీద, ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ మన సమాజంలో, మన సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సామాజిక రుగ్మత మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం విధించే చట్టాలు కానివ్వండి, పన్నులు కానివ్వండి, ఇవి అన్నీ కూడా దాదాపు నేను అనుకోవడం 99% కూడా మన సమాజానికి మేలు కన్నా హాని ఎక్కువగా చేస్తాయి. కాబట్టి ప్రభుత్వం అతి చిన్నగా ఉండాలి, పన్నులు చాలా తక్కువగా ఉండాలి. ప్రభుత్వం ఏమున్నా
కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికే అట్లీస్ట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఉండటం మూలంగా సమాజానికి ఎనలేని మేలు జరుగుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. మొట్టమొదటిగా ఇది ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు? ఇంతకు ముందు కార్యక్రమం చేసినప్పుడు చాలా మంది ప్రశ్నించేవాళ్ళు, ప్రభుత్వం చిన్నగా ఉండాలి, ఎంత చిన్నగా ఉండాలి, ఎట్లా నిర్వచించగలరు అన్నది ప్రశ్న. ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక అనార్కిస్ట్ అనేది అసలు ప్రభుత్వం లేని వ్యవస్థ. సరే, ఆ వ్యవస్థ ఈజ్ యూటోపియన్ వ్యూ. అక్కడ చేరుకోవటానికి ముందు మనం ఇప్పుడున్న సమాజంలో ప్రభుత్వ భూమికి ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం అతి చిన్నగా ఉండాలి, దేశ సంరక్షణ అంటే నేషనల్ డిఫెన్స్ కానివ్వండి, మన సరిహద్దులను రక్షించడం, విదేశాంగ వ్యవహారాలు ఎక్స్టర్నల్ అఫేర్స్, డబ్బు ముద్రణ గెట్ టు ప్రింటింగ్ ఆఫ్ మనీ ఆల్సో, ఇట్లాంటి రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నదీ జలాల వివాదాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిష్కరించుకోలేవు కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వ భూమిక పోషిస్తారు. ఇవి కాకుండా వేరే ఈ మినిస్ట్రీస్ అన్ని ఏవైతే ఉన్నాయి, మీరు ఇట్ ఈస్ మైనింగ్ మినిస్ట్రీ, ఆయిల్ మినిస్ట్రీ, ఏవియేషన్ మినిస్ట్రీ, ఇట్లాంటి మంత్రులందరికి కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే సిద్ధాంతాలకు కానీ అన్నిటికి కూడా బ్లాంకెట్గా వ్యతిరేకించడం అనేది ముఖ్యంగా స్వేచ్ఛవాద సిద్ధాంతం. ఇది ఏ విధంగా మనం సాధించవచ్చు అంటే 3 మెయిన్ ప్రిన్సిపల్స్ ఇస్ వాట్ వి బిలీవ్: డీరెగ్యులేషన్, డీసెంట్రలైజేషన్, డీటాక్సేషన్. అంటే ఒక ఉల్లిగడ్డ మీద పొరలు తీసినట్టు చట్టాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఉదాహరణకి మన లేబర్ లాస్ మీరు కనుక చూసుకుంటే, జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఆదివారాలు షాపులు మూయించేసేయాలి, ఇవాళ ఏదో గవర్నర్ ఏదో చెప్పారు. మనకు రాష్ట్రానికి, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వ వ్యవస్థకి మారింది. ప్రజలచే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాకుండా ఢిల్లీ పంపించిన గవర్నర్ నియంత మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. సో ఐ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. డీరెగ్యులేషన్ అంటే ఏంటి? ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. టైం ఎంత? రాత్రి 10 గంటల. అయితే మద్యం షాపుల షట్టర్లు క్లోజ్, హోటల్, రెస్టారెంట్, షాప్స్ క్లోజ్. రాత్రి 10:30 గంటలు అయిందంటే బార్లన్నీ బంద్. ఒక్క నిమిషం తేడా లేకుండా టైం కాగానే అన్ని మూత పడిపోతున్నాయి. ఇది రాజధాని నగరంలో రాష్ట్రపతి పాలన ప్రభావం. గతంలో హైదరాబాద్లో అర్ధరాత్రి దాకా అడ్డు అదుపు లేకుండా మద్యం అమ్మకాలు సాగేవి. బార్లా తెరుచుకునేవి. హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుతో కళకళలాడేవి. పోలీసులు చూసి చూడనట్లుగా వెళ్ళిపోయేవారు. పోలీసు వాహనం సైరం మోగగానే మద్యం దుకాణాలు కాసేపు షట్టర్లు మూసినట్లుగా మూసి బండి వెళ్ళిపోగానే మళ్ళీ తెరిచేవారు. ఇది ఒక చట్టం, రెగ్యులేషన్. డీరెగ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక బార్ ఎన్నింటి వరకు తెరిచి ఉండాలి అన్నది ఆ బార్ యజమానికి సంబంధించిన విషయం, ఆ బార్కు వచ్చే కస్టమర్లకు సంబంధించిన విషయం. బార్ యజమానులు కస్టమర్లకి ఇబ్బంది లేనంత కాలం ఇట్ షుడ్ నాట్ బి ఎనీబడి ఎల్సెస్ బిజినెస్. అయితే ఇలాంటి వాళ్ళు, మీలో కొంతమందికి స్వేచ్ఛ సమాజం పట్ల కొంత అపోహలు ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు వాదించేది ఏంటంటే, అర్ధరాత్రి దాకా తాగి రోడ్ల మీద వచ్చి గొడవలు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇట్లాంటివి సృష్టిస్తారు కాబట్టి ముయ్యాలి అనేది. నేను వాదించేది ఏంటంటే, ఆ గొడవ చేసే కొంతమంది కొరకు మొత్తం బార్లు మూయించడం అనేది అసమంజసం. దానివలన చట్టానికి అనుగుణంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా 12ంటికి ఎవరిన బార్లో తాగాలంటే, ఎవరో 2-3 గొడవ చేసిన మిగిలిన వాళ్ళందరినీ శిక్షించడం అనేది అనైతికం. గొడవ చేసే వాళ్ళ వెనుక రోడ్డు మీదకి వచ్చి ఉదాహరణకు బాగా తప్పదాగి అడ్డగోలుగా డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయాలి, కానీ కార్లకు యాక్సిడెంట్లు అవుతున్నాయని కారు నడిపించడం మానేసే విధంగా ఇది మూయించడం అనేది అసమంజసం. ఒకటి. రెండవది, దీనివల్ల వ్యాపారాలకు ఎనలేని నష్టం. ఉదాహరణ, మీరు ఆదివారం షాపులన్నీ క్లోజ్ చేస్తారు, ఏది లేబర్ లాస్. దీనివలన అందరికీ నష్టం. ప్రత్యేకంగా ప్రభుత్వం బీద ప్రజల కొరకు చేసే ప్రణాళికలు ఏవైతే ఉంటాయో తరచుగా మీరు చూసేది ఏంటంటే అది బీద ప్రజలకే మేలు కన్నా హాని ఎక్కువ చేస్తాయి. ఆదివారాలు ఏంటంటే ఈ వ్యాపారాలు తమ దగ్గర పని వాళ్ళని
24 గంటలో 18 గంటలు ఇష్టం వచ్చినట్టుగా పనిచేసుకునివ్వకుండా వాళ్ళకు కొంత బ్రేక్ ఇవ్వడానికి తీసుకొచ్చిన చట్టం. వాస్తవానికి చాలా దేశాలు ఆదివారాలు వ్యాపారాలు ముయ్యరు. ఆదివారాలు వ్యాపారం ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కార్పొరేషన్స్ లో పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు ఆదివారం హాలిడే ఉన్నప్పుడు దే ట్రై టు షాప్ మోర్. కాబట్టి రీటైల్ అంటే బట్టల దుకాణాలు కానివ్వండి, కూరగాయల దుకాణాలు కానివ్వండి, ఇతర దుకాణాలు అన్ని తెరిచుంటాయి. ఆ రోజు వాస్తవానికి శని ఆదివారాలు బాగా కళకళలాడుతుంటాయి, ఆదివారం కంటే శనివారం ఎక్కువగా. మీరు అన్ని మూసేయిస్తే బీద ప్రజలకి ఎందుకు ఇబ్బంది కలుగుతుందంటే, బీద వాళ్ళకి ఆదివారం సెలవు కన్నా ఉద్యోగం సంపాదన ముఖ్యం. అదే ఆదివారం వాళ్ళకి సేవ చేద్దామని మూస్తే వాళ్ళకి జీతాలు ఉండవు, పొట్ట గడవటం కష్టం. సో ఇట్లా దిస్ ఇస్ హౌ ద డీరెగ్యులేషన్ హ్యాపెన్స్. అండ్ డీసెంట్రలైజేషన్ ఈజ్ అనదర్ థింగ్. అధికార వికేంద్రీకరణ మన దేశంలో చాలా ఫ్యాషనబుల్. వాస్తవానికి లోక్ సత్తా పార్టీ చాలా కాలంగా డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడుతుంది. ఈ మధ్య మున్సిపల్ ఎన్నికలు ప్రకటించబడ్డాయి. ఎప్పుడు జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలు కరెక్ట్గా తారీఖు గుర్తులేదు. లోక్ సత్తా మున్సిపల్ ఎన్నికల ఎజెండా ప్రతి వార్డు ఎన్నికైన ప్రజా కమిటీలతో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. దీంట్లో చాలా ముఖ్యమైనది ఒకటి ఉందండి. రాష్ట్రం బడ్జెట్ లో ఒక్కో వ్యక్తి కోసం ఏటా 22,500 ఖర్చు చేస్తున్నట్లు లెక్క చూపుతున్నారు. ఆ డబ్బు ఏమైపోతుందో తెలియడం లేదని, రక్షిత మంచినీరు అందక పారిశుద్ధ్య సమస్య, అధ్వాన రహదారితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని లోక్ సత్తా అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి ఏడాదికి 4.5 లక్షల కోట్ల గ్రాంట్లతో తలసరి 4,000 రూపాయలు వస్తున్న మౌలిక సమస్యలు తీరడం లేదన్నారు. ప్రతి పౌరునికి ఏటా కేవలం 1,000 రూపాయల తలసరి గ్రాంట్ నేరుగా పంచాయతీలు మున్సిపాలిటీలకు ఇస్తే గ్రామాలు పట్టణాల్లో రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాల సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను స్థానికంగా కల్పించుకోవచ్చని పేర్కొన్నారు. ఓకే, సో జేపీ గారు వాదించే వికేంద్రీకరణ ఏంటంటే, ప్రభుత్వం ఇంకా కూడా లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేస్తుంది. హైదరాబాద్ లో కూర్చొని ముఖ్యమంత్రి మంత్రులే కాకుండా ఆ డబ్బుని జిల్లాలకు పంపిస్తే ఆ జిల్లాల్లో ఉన్న వాళ్ళు తమ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టుకోవచ్చు అనేది వాదన. దీంట్లో కొంత మెరుగు. ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చొని 1,75,000, 1,80,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇంతకుముందు కలిసి ఉన్న రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో ఇటు సగం అటు సగం అందాజగా అటు ఇటు సగం సగంగా ఉంటుండొచ్చు. సరే 1,00,000 కోట్ల రూపాయలు అనుకుందాం. అది ఆ ముఖ్యమంత్రి చేతిలో ఉండి చాలా వరకు అది ఎక్కడ ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలన్నది ఒక వన్ మ్యాన్ షో ఆయన చేతిలో ఉండేది. దాని నుంచి నెక్స్ట్ మంత్రివర్యులు వాళ్ళ దగ్గర ఉండేది పవర్ అంతా. చివరికి చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు చేయాలన్నా కూడా మీరు సెక్రటేరియట్ మీ ఊరు నుంచి హైదరాబాద్ దాకా వచ్చి చేయించుకోవాల్సిందే. నిజమైన అధికార వికేంద్రీకరణ ఏంటంటే, మీకు స్థానికంగా మీ మండలలో, మీ జిల్లా పరిషత్తులో వ్యవస్థ అంతా అక్కడే నడిస్తే అకౌంటబిలిటీ బాగా పెరుగుతుంది. పోలీసులు కానివ్వండి, ఇది చాలా మందికి ఇది చాలా డిఫికల్ట్ టు డైజెస్ట్. అట్లాంటి సిస్టమ్ అనేది మనకు అలవాటు అయిపోయింది, మనకు రోజు చుట్టం అలవాటు అయిపోయింది కాబట్టి మనకి ఇది సాధ్యం అని అనిపించదు. వాస్తవానికి మండల లెవెల్లో పోలీసులు ఉండొచ్చు, మండల అధ్యక్షుడు నాయకత్వంలో పోలీస్ వ్యవస్థ పనిచేయచ్చు, టీచర్లు పనిచేయచ్చు, కోర్టులు పనిచేయచ్చు, మండల అధ్యక్షులు మండల లెవెల్లో పన్నులు విధించుకోవచ్చు, రోడ్లు, సంక్షేమ పథకాలు అన్ని చేసుకోవచ్చు. దట్ ఈస్ ట్రూ డీసెంట్రలైజేషన్ విచ్ ఈస్ క్వైట్ పాసిబుల్. మన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు కూడా అది సాధ్యం. చివరిగా డీటాక్సేషన్. ఇది డీటాక్సేషన్ అనేది వాస్తవానికి అది ఇంగ్లీష్ పదం కాదు, దాంతో రైమ్ అవుతుందని తరచుగా వాడుతూ ఉంటాను. పన్నుల మూలంగా మన ఆర్థిక వ్యవస్థకి ఎనలేని హాని జరుగుతుందన్నది నేను గట్టిగా నమ్ముతాను. ఆ పన్నులు ఎంత తక్కువగా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టం అవుతుంది. ప్రభుత్వం వసూలు చేసే పన్నులు నేను అన్నట్లు 1,70,000, 1,80,000 బడ్జెట్లో దాదాపు నేను అనుకోవటం 1,00,000 కోట్ల రూపాయలు కేవలం జీతాలకే వెచ్చిస్తారు. జీతాలకి, ఉద్యోగస్తుల ఖర్చు. కాబట్టి అసలు దాని వలన జరిగే నష్టం మామూలు నష్టం కాదు. అదే డబ్బు ప్రజల దగ్గర ఉంటే కొంత పెట్టుబడి కింద ప్రజల అవసరాల కొరకు వాడుకోవటం, దీని వలన చాలా
సమాజానికి మేలు జరుగుతుంది అన్నది నిర్వివాదం అంశం నా నా అభిప్రాయంలో. ప్రభుత్వానికి మనం ఇచ్చే డబ్బు 60 నుంచి 80, 70, 80% వరకు చాలా వరకు వృధా అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదన్నా బేసిక్ ఫెసిలిటీస్ అట్లీస్ట్ స్టేజ్ 1లో మీ ఇందాక చెప్పినట్లు దేశ భద్రత, చాలా మంది అంటారు మరి రోడ్లు ఎవరు నిర్మిస్తారని. బడ్జెట్లో మీరు రోడ్లకు కేటాయించేది చాలా చాలా తక్కువ డబ్బు. ఇప్పుడున్న బడ్జెట్లో మీరు 10, 15, 20%తో కూడా ప్రభుత్వాన్ని నడిపించవచ్చు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మీరు వెచ్చించే డబ్బుతోటి ప్రైవేట్ సెక్టర్లో 2, 3, 4 ఉద్యోగాలు కోల్పోవటం జరుగుతుంది. ఎందుకంటే ఆ డబ్బు వ్యాపారస్తుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి వస్తుంది. అదే డబ్బు ప్రజల దగ్గర ఉంటే దాన్ని పెట్టుబడి కింద మారుతుంది, వాళ్ళు పెట్టే ఖర్చుల ద్వారా వాళ్ళ అవసరాలు తీరుతాయి. ఎనీవే, సో దట్స్ ఎ లాంగ్ మోనోలాగ్. చాలా కాలం తర్వాత మొదలు పెట్టాను కాబట్టి ఐ వెంట్ ఆన్ అండ్ ఆన్. షోలోకి వెళ్లే ముందు మొన్న ఫేస్బుక్లో మొన్న వారం రోజులు ఉంటుంది వెరీ ఫనీ ఆడియో బైట్ పెట్టడం జరిగింది. ఇస్ ఎ కాలర్, ఇది మన సెల్ ఫోన్ కాల్ సెంటర్ కాల్ చేసి యూ వాంట్స్ టు సబ్స్క్రైబ్ టు ఏ ప్లాన్, ఇది నిమిషానికి 10 రూపాయల 10 పైసలు ఏదో అట్లాంటిది ఏదో ఉంది. బట్ యూ హ్యావ్ టు లిసన్ టు ది హిలేరియస్ అంటే హిలేరియస్ అన్నమాట. ఇట్స్ వెరీ ఫనీ. నాకు ఎందుకు అతను ఐ వాజంట్ షూర్ ఇఫ్ వాజ్ teasing the girl who was on the phone, and the girl was also pretty cute actually, how she handled the call. But here it is. You should listen, and then we come back, we'll deal with more serious topics. హలో హలో సార్, చెప్పండి సార్. నాకు 10 పైసలు వస్తలేదు సార్, నాకు 10 పైసలు వాడే కాదు కావాలి మేడం. RC 123తో రీఛార్జ్ చేయించుకోండి. అదే చూస్తా వచ్చేది ప్రస్తుతానికి అలా ఆఫర్ అనేది ఇవ్వట్లేదు సార్. లేదక్క ఉన్నదక్క, మా వాళ్ళందరూ వేసుకున్నారు, మా అందరూ. క్షమించండి సార్, ఆఫర్ అనేది ఇవ్వట్లేదు. అబ్బాయి అట్లా అనకూడదు అక్క సార్, ఇవ్వట్లేదండి ఆఫర్. మా వాళ్ళకి అందరికి ఉన్నది అక్క, అట్లా అనకూడదు మీరు. అక్క చెప్పండి సార్. అట్లా అనకూడదు అక్క మీరు. సార్ క్షమించండి, ప్రస్తుతానికి ఆఫర్ లేదు కదండి, ఇవ్వట్లేదు. ఎటల్తో 10 పైసా ధర్మబల్స్ 30 పైసా ఆఫర్ ఇవ్వచ్చు. అందరూ మా అయ్య, అన్న, మా పెద్ద నాన్న, మా పాడేళ్ళు అందరూ ఉన్నదట, ఇచ్చిరట. మన ఏంటిది ఎయిర్టెల్, అది అందరు మంచిగా ఉంటుందట. ఈ నెంబర్ ఇది మంచిగా సిగ్నల్ మంచిగా వస్తుందట. అక్క చెప్పండి సార్. 10 పైసలు ఎప్పుడేస్తారు? అది మా నుండి చేయలేమండి, అది మీరు పోర్ట్ పెట్టుకోవాలి. లేదక్క, మీరు మా నుంచి అవుతాడ. మొన్న ఒక అక్క నడితే ఇస్తా తమ్ముడు అని చెప్పింది, నిన్న ఇస్తా అని చెప్పింది. చూసి పండుకున్నా. ఇక ఇంకా రాలే, తెల్లారాక తెలుగుతున్నాను అక్క. అంటే వస్తుందేమో 10 పైసలు. క్షమించండి సార్, మా నుండి యాక్టివేట్ అవ్వదు, అది మీరు పెట్టుకోవాలి. మరి ఇంకో అక్క చెప్పిందా మరి అక్క? లేదు సార్, అలా అంటే రిక్వెస్ట్ పెడతానని చెప్పారేమో. ఎందుకంటే చదువుకున్న క్లాస్ అవసరం అక్క, ఏదో చేసుకోవాలి అక్క. మా వాక్యం ఓకే సార్, ఒకసారి నేను చెప్తుంటాను. Is so funny అండి, and she is very cute too, and she has good voice. మధ్యలో మనోడు ఏడవటం కూడా మొదలు పెట్టాడు. సో ఐ రియలీ డోంట్ నో, అమ్మాయిని విసిగించడానికి ఫోన్ చేసాడా లేకపోతే నిజంగానే ఈ సీరియస్ అబౌట్ ఇట్. ఇట్స్ వెరీ హార్డ్ టు సే, బట్ హియర్ ఇట్ ఈస్. లేదక్క, నువ్వు మొన్న నిన్న ఒక అక్కకి అట్లా చెప్పింది, తమ్ముడు మీకు సాయంత్రం వరకు అయితే అని చెప్పింది. సరే అక్క అని చెప్పిన. ఏం మీ తోడబుట్టులు అయితే గిట్లా చేస్తారు అక్క, అందరు మనల్ని అనుకోవాలి కదా అక్క, అందరు గిట్లా చేస్తారు అక్క. మీరు అందరు అలా కాదు సార్, మీరు అక్క నువ్వు సార్ అనుకోరు అక్క, నువ్వు తమ్ముడు అన్నాను మంచిగా సార్ అనుకోరు, ఏం చదువుకోలేదు. కాదు సార్, లేదక్క అని చెప్పక. క్షమించండి సార్, అది మా నుండి ఆఫర్ అనేది యాక్టివేట్ అవ్వదు. మీరు ఒకసారి మీ మొబైల్ నుంచి PORT కోడ్ అని టైప్ చేసి అన్ని కాలు మొక్కక్క, నువ్వు ఎట్లా చేయక్క. అదో చెప్పండి సార్. నా సొంత అక్కన నాన్నలే అక్క, కాలు మొక్కుతాను నిన్ను అన్నాక. ఓకే సార్, కాలు మొక్కుతాక బాధ్యనక్క, నువ్వు చేయక్క ఎట్లా. హలో సార్ చెప్పండి అక్క. నాకు ఏం చేస్తా నాకు, ఇక నాకు నువ్వు చేస్తావు హలో. ఓకే సార్, నేను తప్పకుండా నా నుండి రిక్వెస్ట్ అనేది పెడతాను, మీకు ఆఫర్ యాక్టివేట్ అవ్వాలని. లేదక్క అక్క, నీ చూడవచ్చే తమ్ముడు అనుకుని ఏం చెప్పక. ఓకే సార్, తప్పకుండా ఆఫర్ యాక్టివేట్ అవ్వాలని నేను నా నుండి రిక్వెస్ట్ పెడతాను. నాకు అట్లే అయిపోయింది ఇంకో అక్క.
లేదు సార్ తప్ప అవుతుంది. ఓకేనా అక్క? చెప్పండి సార్. నేను ముందర దండం పెట్టినట్టు ఊహించుకో నువ్వు గంట నేను. ఓకే సార్, నేను మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలుగుతాను. ఏం అర్థం చేసుకున్నారు? నేను గట్లే వేసి నన్ను ముంచి మా నాన్న చెల్లో దాకా వచ్చిండు. పైసలు నీకు అర్థమైంది, పైసలు అనుకో. నేనేం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి నా బాధ? నేను ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ టైం. మీ పేరండి? రాజేష్. రాజేష్ అన్నారా? రాజా, వెయిట్ ఆన్ ద లైన్. పనిలేక పాటు గుట్టలు తిరుగుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను. గొర్రెల మేకలు కాల్చుకుంటూ టాకుల పని. మీరు చల్లగా కూర్చుని పండ్ల కింద మాకు ఎట్లా అక్క? మా తెలుగులోకి ఏ రాదు అక్క? మీ దాని మీద ఓకే సార్, నేను మీ ప్రాబ్లం అర్థం చేసుకోగలుగుతాను. నా నుండి నేను రిక్వెస్ట్ పెడతాను. ఓకే అంటే ఓకే అంటే తెలియదు. This is where I got suspicious, right? The male voice ఇతనెవరైతే ఉన్నాడో was very cute. I mean, he's absolutely hilarious. But I don't know if he's serious or if he's making it up. Okay, and come on, okay, and everybody knows. But anyway, still is funny. I mean, you know, I'd rather believe it is true. నేను నా నుండి రిక్వెస్ట్ పెడతాను సార్. రిక్వెస్ట్ అంటే మీకు ఆఫర్ రావాలని పెడతాను. రిక్వెస్ట్ అంటే అదేనండి, మీకు ఆఫర్ రావాలని పెడతాను. అబ్బా తప్పకుండా పెట్టరు అక్క, దండం పెడతా. ఓకే సార్, తప్పకుండానండి నేను ఆఫర్ పెడతాను. నిన్న కట్టిన అయిపోయింది ఒక అక్క సునీతకునేమన్నట. నీ పేరు ఏం పేరు అక్క? స్వాతి సార్. సాధక్క సార్, నేను రిక్వెస్ట్ పెడతాను. ఖచ్చితంగా మీకు నా ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ఆఫర్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడైతే అక్క? రేపటిలోపు మీకు కాల్ వస్తుంది. కాకపోతే నీ పేరు మందే రాయి తప్పక్క. నేనైతే ఎందుకంటే నాకు అంత ఘోరంగా ఉన్నది. ఓకే సార్, తప్పకుండా నా నుండి రిక్వెస్ట్ పెడుతున్నాను. ఓకేనా అక్క? మరి మీ నెంబర్ ఇరాక దండం పెడతా. తమ్ముడు అనుకుని ఇరాక. క్షమించండి సార్, అలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పలేను. అక్క దండం పెడతానే తమ్ముడు అనుకో అక్క. నువ్వు అని చెప్పగాక. నువ్వు తమ్ముడు అనుకోక. నీ తమ్ముడు అనుకో. లేదు సార్, ఖచ్చితంగా మా ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు మీకు ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా అక్క? కాకపోతే మరి సార్ డెఫినెట్లీ అవుతుంది సార్. కాకపోతే అక్క డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా అవుతుంది సార్. అక్క తప్పకుండా తప్పకుండా అవుతుంది. మీరు నవ్వుతారు అక్క. నేను మాట్లాడుతాను మీకు అక్కలు ఎవరో. లేదు సార్. మరి ఎవరైనా నవ్వు నిలబడతాను. మరి ఎందుకు నిలబడతాను అంటే చెప్తా. చదువుకొని లెక్క నిలబడతాను అక్క. Funny. You know, male voice I don't know, mogatanu, but the ammai was sounded very sincere. But anyway, hello, Raja garu cheppandi. Yeah, hi Chakravarti garu. Yes, good Andy. Yeah, so you started your show again, but I think in terms of the time it's not very good for the West Coast, right? ఎక్కడున్నారండి మీరు? ఎక్కడి నుంచి కాల్ చేసేది? I'm on the West Coast actually. Oh my goodness, it's quite early there. Yeah, so I generally wake up at 5 and I was just like looking at my Twitter. You I think posted like your show is going to start in 5 minutes. Right. I thought, man. So earlier it used to be sometime at 9 o'clock. I know it's quite inconvenient, but the thinking is the following. It's mostly, you know, my selfish interest. Oh, okay. Yeah, so I don't know. I just want to good to have your show back, but I think from a timing perspective. Yeah, మీరే కాదు ఇంకో ఇద్దరు ముగ్గురు యాక్చువల్లీ మీతో పాటు ఇంకా చాలా మంది కూడా కంప్లైంట్ చేస్తారు రాజా గారు. ద ప్రాబ్లమ్ ఈజ్ నేను నా ప్రయత్నం మోస్ట్లీ ఈజ్ ట్రైంగ్ టు కేటర్ టు తెలుగు పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇందని అన్నట్లు ఈ స్వేచ్ఛా సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రజల దగ్గరకు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ టైం అయితే అనుకూలంగా ఉంటుందన్నది ఆలోచన. బట్ విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. కొంత వీ మే హ్యావ్ టు ట్వీక్ ఇట్, బట్ ప్రస్తుతానికైతే దిస్ ఇస్ వాట్ వీ చోజ్. కాకపోతే కిరణ్ హ్యాడ్ ప్రామిస్డ్ ఈ షో అయిపోగానే ఆర్కైవ్స్ లో అయితే ఇమీడియట్ సేమ్ డే ఇట్ విల్ గో ఇన్ టు ఆర్కైవ్స్. పాడ్కాస్టింగ్ మాత్రం కాస్త పాడ్కాస్టింగ్ కాస్త టైం పడుతుంది. ప్లస్ ఇంకొంచెం టైం కూడా పడుతుందండి షో గ్రూలోకి రావడానికి. బట్ అదర్ దాన్ దట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? డిడ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు యాడ్? No, I was just very happy to have your show back, and yeah. Calling to say it will be once a week, and I'll certainly make it fun. We will first week kabatti kaasta atit ga untundi, but we'll get into the groove. It will be fun.
ఓకే, థ్యాంక్స్ రాజా, థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఓకే, ఆల్రైట్. ఎన్నికల సీజన్ మన రాష్ట్రంలో మీకు తెలిసిందే. ఐ మీన్ ఇట్ ఈస్ సో రిడిక్యులస్లీ బ్యాడ్. మీకు తెలిసిన విషయం, నేను రాష్ట్ర సమైక్యత కొరకు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా దిర్ ఇస్ క్యాడర్ మా సంస్థకి. దాంట్లో చాలా మందికి రాజకీయాల్లో ఆసక్తి ఉంది. అంటే విశాలాంధ్ర మహాసభ ఒక రాజకీయ సంస్థగా ఎప్పుడు మేము చూడలేదు. కాకపోతే ఇందులో పనిచేసే వాళ్ళు రాజకీయాల్లో వెళ్ళాలని ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నా వంతు వాళ్ళు చేసిన మన రాష్ట్ర సమైక్యత కొరకు వాళ్ళు చేసిన కృషికి ఇన్ వే ఆఫ్ అక్నాలెడ్జింగ్, వాళ్ళు చేసిన కృషిని గుర్తిస్తూ వాళ్ళకి ఎక్కడైనా ఏ పార్టీలో ఉన్న ఆసక్తి ఉంటే వి బీన్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్. ఇది టికెట్ల కొరకు. ఏమండి, ఇది ఒక జాతర. ఐ మీన్ యూ జస్ట్ వోంట్ బిలీవ్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. ఐ మీన్ ఐ షుడ్ నేమ్ పార్టీలకి పేర్లు చెప్పకూడదు, కానీ అసలు ఈ టికెట్లు ఏంటనే ఈ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు డైజెస్ట్. ఇవాళ ఓ మిత్రుడు వచ్చాడు టీడీపీ టికెట్ కొరకు. ఓ బస్సు నిండా జనాలు, జెండాలు, అరుపులు, కేకలు, స్లోగన్స్. దాని తర్వాత లాబియింగ్ చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు. అదేవిధంగా ఆదివారం అనుకుంటా 2 of my other friends are coming, కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి. అసలు ఇట్స్ అన్బిలీవబుల్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్బిలీవబుల్. మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఇవాళ లోక్సత్తా గురించి విమర్శించినప్పుడు ప్రత్యేకంగా ఐ మీన్ జయప్రకాష్ నారాయణ ఈజ్ ఎక్స్టాటిక్ అబౌట్ పవన్ కళ్యాణ్. అర్థం పర్థం లేని ఇదనమాట. హియర్ ఇస్ వాట్ ఈ సెడ్. ఐ మీన్ పవన్ కళ్యాణ్కి అసలు రాజకీయంగా అతనుకున్న అనుభవం ఏంటి, అతని సిద్ధాంతాలు ఏంటి, లోక్సత్తా ఏంటి, వీళ్ళ పద్ధతి ఏంటి, అసలు ఎక్కడన్నా కామనాలిటీ. ఐ అబ్సల్యూట్లీ డోంట్ సీ ఇట్. అండ్ ద వే హీ వాజ్ కోటింగ్, I thought he would just hand off the Lok Satta operations to Pawan Kalyan anta anpichindi. And I took objection to it, and people are quite unhappy. So but here is JP on talking about Pawan Kalyan gurinchi మాట్లాడుతూ ఆయన అన్నది. పూర్తిగా ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ మిత్రులు, వారిని గౌరవిస్తున్నాను. ఎందుకంటే మనసున్న మనిషి ఆయన. జనజీవనంలోకి 2 రకాల వాళ్ళు వస్తారు. ₹1 కోటి డబ్బులుంటే ఒక సైట్ కొంటారు, ఒక స్థలం కొంటారు, ఒక భూమి కొంటారు. రేపు పొద్దున 10 కోట్లు అవుతుంది, అసలు తప్పలేదు. చట్టబద్ధంగా డబ్బు చేసుకోవాలని చేస్తే తప్పలేదు. అలాగే మరికొందరు డబ్బు పలుకుబడి ఉందని చెప్పండి, రాజకీయంగా అధికారం కావాలని చెప్పి మరికొందరు వస్తారు, తప్పలేదు. నేను అందరూ అలా చేస్తున్నాను. కానీ ఇంకో రకంగా చెప్తున్నా, ఈ సమాజం మనల్ని ఆదరించింది, మామూలు మనుషుల్ని పెద్దవాళ్ళగా చేసింది ఈ సమాజం. మనకి ఈవేళ వాళ్ళతో పరపతి వచ్చింది, కీర్తి ప్రతిష్ట వచ్చినాయి, మన మాటకి పలుకుబడి ఉన్నది. కాబట్టి దగాపడుతున్న సమాజానికి మార్గాన్ని చూపెట్టే అవకాశం మనకున్నది. ఈ ప్రజలకు మార్గాన్ని చూపెట్టే అవకాశం అనుకున్నప్పుడు మనం త్యాగం చేసి ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పిన ఆలోచనతో వచ్చే మరికొంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆకోవగా చెంది ఇది ఎక్కడ కూడా అండి, మేము మంచోళ్ళం కాబట్టి మేము మిగిలిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు. దిస్ రిడిక్యులస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ పాలిటిక్స్. ఐఎమ్ సారీ. ఇది ప్రత్యేకంగా లోక్సత్తాలో పనిచేసే వాళ్ళకి, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటుంది జబ్బు. ఏంటి అంటే, మేము సమాజాన్ని బాగు చేస్తా అంటే మిగిలిన సమాజం చెండాలని చేయడానికి వచ్చారా? ఐ మీన్ యూ రియల్లీ థింక్ సో? ఐ మీన్ నో, నాట్ రియల్లీ. నేను ఎప్పుడు చెప్తాను, కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిన పార్టీ. టీడీపీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, లోక్సత్తా కానివ్వండి, పీపుల్ ఫ్రమ్ ద సొసైటీ. ఎండ్ ఆఫ్ ద డే ఒక పార్టీకి ఇంకో పార్టీకి ఉండే తేడా, సైద్ధాంతికంగా ఉండే తేడాలే షుడ్ డ్రైవ్ వేర్ దట్ పార్టీ గోస్. మీరు లెఫ్ట్ అయినా పర్లేదు. లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ క్లోజ్ టు పవన్ కళ్యాణ్ have told me that he actually believes is a reincarnation of Che Guevara. Generally, I mean, but again, అతనికి అసలు అంత డెప్త్ ఉందా లేదా అన్నది కూడా నాకు తెలియదు. బట్ ద క్వశ్చన్ ఇది, ఎవరో మంచివాడు సమాజానికి సేవ చేయాలి, అది సరిపోదండి. అది దాని ప్రకారం రాజకీయాల్లోకి వస్తే కాదు. మీరు సమాజాన్ని కానివ్వండి, మన ఆర్థికంగా మన వ్యవస్థను కానివ్వండి, మీ ఆలోచనలు ఏంటి, ఏ విధంగా మీరు సంస్కరణలు తీసుకురాగలరు, అది సరైన పద్ధతి. కానీ నేను చాలా నిష్ఠాపరుడిని, ఎవరిని మోసం చేయను, లంచాలు తీసుకోను, కాబట్టి నాకు ఇది అంటగట్టండి అనేది అర్థం పడుతుంది. వాస్తవానికి నేను అన్ని పార్టీల వాళ్ళు చూశాను, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయి వాస్తవం. కానీ అన్ని పార్టీలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు,
సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రైట్ టు సే జస్ట్ బికాస్ సమ్మన్ ఈజ్ అతని ఇంటెన్షన్స్, అతని ఆలోచన కానివ్వండి, అతని ఇంటెన్షన్ కానీ ఏదో మంచి చేయాలన్నంత మాత్రాన దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ Stalin, who killed a lot of people, Hitler, who killed a lot of people, also thought he is doing a lot to the society. ఒక మనిషి మంచి చేయాలి అన్న దాని మీద అతన్ని జడ్జి చేసే పద్ధతి ఏదైతుందో నా అభిప్రాయంలో అది సరైనది కాదు. మీరు ఎంతసేపు ఇట్స్ ఐడియాలజికల్లీ సైద్ధాంతికంగా మీరు మీరు ప్రయాణించే ఆ దారి సరైన దారా కాదా అన్నది చూద్దాం. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏంటి అనే దానికి మనకు కొంత ఎవిడెన్స్ ఉంది. ఐఎమ్ షూర్ JP will love this. And here is Pawan Kalyan talking about అప్పుడేదో ఒక సంస్థ మొదలు పెట్టాడు కొన్ని సంవత్సరాల క్రితం. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. ఐ మీన్ ఎగ్జాక్ట్లీ విచ్ ఈస్, నేను చాలా మంచివాడిని కాబట్టి సమాజానికి సేవ చేస్తే ఇగో నా ఫోన్ నెంబర్, నా ఇంటి అడ్రస్ కూడా అని పవన్ కళ్యాణ్ చెప్పే ప్రెస్ మీట్. ఇలా సామాన్య జనం కోసం నేను ₹1,00,00,000 విరాళంగా ఇస్తున్నా. దాని మూల నిధిగా ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మూల నిధి కోసం ₹1,00,00,000 నేను విరాళంగా ఇస్తాను, దానికి వెళ్తున్నాను. What a goddamn drama! I mean, come on, this is, and people fall for this. I don't understand. Checkbook is correct. And the poor thing is, there is this lady, his wife. Women, I think, get carried away so easily. Chala ఏమంటారు, ఒబీడియంట్ గా ఒక చెక్ బుక్ తీసుకొచ్చి పేరు, అమౌంట్ అన్ని రాసి It's right. Common Man Protection Force. Please, 20 seconds. 20 seconds was starting. Sir, this is a 1 crore check which I'm giving as a contribution to my own company. So henceforth, my life is going to be very transparent. Whatever issues, how many things which I have to face, I will face it. Even వచ్చింది కానీ సిద్ధాంతం పర్ఫెక్ట్లీ మ్యాచెస్ విత్ లోక్ సత్తా. So henceforth, my life is going to be very transparent. Whatever issues, how many things which I have to face, I will face it. Even నేను జైలుకి వెళ్ళినా సంవత్సరాలు బయటికి రాస్తున్నా. జైలుకి ఎందుకు పోతున్నాడు, సంవత్సరాలు ఎందుకు రావట్లేదు, నాకు ఇంకా అర్థం కాలేదు. ఏం పర్లేదు, ఎందుకంటే నేను ఏ విధమైన తప్పులు మటుకు చేయలేదు. నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై లైఫ్ ఫర్ దిస్ కంట్రీ అండ్ ఫర్ దిస్ హ్యూమన్ బీయింగ్, ఫర్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ. No matter who they are, where they are, I'm going to give up my life for this country, the inspiration of the leaders whom I adore. Thank you, sir. Jai Hind. మొదట ఒక నడవాలి సార్. నేను మంచి పని చేశానని నా అభిమానం నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు నడుస్తారు. నా అభిమానం ఒక మంచి పని చెప్పిన ఖచ్చితంగా నడుస్తారు. నడవకపోయినా పర్లేదు, ముందు నేను నడుస్తాను. నాతో పాటు ఎవరు వస్తారో చూద్దాం, నాకు తెలియదు ఈరోజు. సో అంతేగాని నేను అభిమానులు మీరు చేయాలని లేదు. అభిమానులు చేసినా చేయకపోయినా, ప్రజలు ఎవరు నాకు చేసినా చేసి నేను ప్రజల కోసం చేస్తాను. ఎందుకంటే ఇది నా స్వార్థం. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకుని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేర్చాను. అందుకని నాకు ఎన్ని చూసి ఇంకెన్ని ఇల్లు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళో. ఇది విన్న తర్వాత మీకు అనిపించారు పవన్ కళ్యాణ్ సన్యాసం తీసుకుని డబ్బులన్నీ దానాలు చేసేసి ఈ షుడ్ బేసికలీ హిమాలయాలో తపస్సు చేసుకోవాలి. I mean, cinema actors have even more problem. Monoro sent me a link. ఇంకో సినిమా యాక్టర్ శివాజీ అట్ట, అబ్బో ఇంతకంటే పెద్ద కేసు అది. ఐ మీన్ మేబీ వచ్చే వారం ఐ విల్ ప్లే దట్ క్లిప్, బట్ లెట్స్ గెట్ త్రూ పవన్ కళ్యాణ్. ఐ థింక్ ఇవాళకి ఈ డోస్ కి మన తల తిరిగిపోతుంది. నాకు స్థలాలు కావాలి, ఎన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. అదండి జీవితాన్ని సంఘానికి త్యాగం, జైలుకు పోతాను, చచ్చిపోతాను. కాదు సార్, మీరు సమాజంలో మీ బాధలు చూస్తూ ఉంటారు, మీకు సహాయం చేయాలనిపిస్తుంది, మీకు నిస్సహాయత రాదా చెప్పండి? ఏదో చేయాలనిపిస్తుంది కదా. మరి నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత పేరు ఉన్నప్పుడు ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకుంటారు చెప్పండి? ఎమోషన్ అంటే కోపం అని కాదు కదా. మీరు చెప్పండి సార్, నాకు మీరు నాకు సమాధానం చెప్తే నేను సంతోషిస్తాను. కోపమా ఎమోషన్ అంటే వేదన సార్. మీరు చెప్పండి, హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదు అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను. నాకు బాధగా ఉంది. ఆ బాధలో బాధలే తప్ప ఇది వేరే ఏం కాదు. ఇది
ఈ నా నెంబర్స్ అండి, అసోసియేషన్ నెంబర్స్ ఇది నా పేరు మీద ఉన్నాయి. కాకపోతే ఇది ఒక్క రోజులో జరగదు, నేను అన్నిసార్లు తీసుకోలేకపోవచ్చు. బట్ నెమ్మదిగా ఇంకొక ఇన్వెస్ట్ పడుతుంది, మనకు 40 days పడుతుంది. అండ్ 30-40 days లో అయితే విల్ కమ్ టు రీజనబుల్ లెవెల్కి వస్తాం మేము అందరం. ఈ నెంబర్స్ 9866344833. ఇంకో నెంబరు 9866344833. ఈ నెంబర్స్ కోసం ఈ నెంబర్స్ నేను ఫోన్ చేస్తే Even the number is wrong. So 90 address number 32 Nandagiri Hills, Jubilee Hills Cross, Hyderabad. ఇంటికి ఎవరైనా రావచ్చు, మీకు ఎలాంటి సహాయం కావాలో నేను కోరుకోవచ్చు. నాకు చేతనైంది బట్టి ఖచ్చితంగా. అదండి సిద్ధాంతం. జైలుకి పోతా అంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఏదో చేస్తా అన్నాడు. అండ్ దీస్ గైజ్ ఆర్ సో ఎక్స్టాటిక్. ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే రాజకీయ పార్టీలు అన్నిటి కూడా ఐడియాలజికల్లీ దే హావ్ గివెన్ అప్. ఏదో ఒక మార్గాన ఓట్లు తెచ్చుకోవాలి, ఓట్లు తెచ్చుకున్న తర్వాత అధికారం చెలాయించాలి. ఈజ్ వాట్ ఇట్ ఈస్ నౌ. లోక్సత్తా ఈజ్ ఆల్సో లుకింగ్ టు బీజేపీ. రానున్న ఎన్నికలకు సంబంధించి మరో ఎన్నికల పొత్తు తెరపైకి వస్తుంది. బీజేపీతో పొత్తుకు లోక్సత్తా పార్టీ సుముఖత వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వానికి ఇప్పటికే సంకేతాలు పంపినట్లు సమాచారం. దేర్ ఇస్ ఆల్సో టాక్ లోక్సత్తా హెస్ బీన్ ట్రైయింగ్ టు కోర్ట్ టీడీపీ. అసలు ఇది ఇట్ మేక్స్ నో సెన్స్. మొన్న మర్చిపోయి ఒక వింత 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 విషయం మీకు ఒకటి చెప్పాలి. రాజమండ్రి అనుకుంటే, రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ ఊళ్ళో పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఆర్ హోర్డింగ్స్, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న నాయకుడి పెద్ద ఫోటో, ఇట్లాంటి సమాజాన్ని సంస్కరిస్తాం, జైలుకి పోస్తాం, అట్లాంటివో రాసున్నాయి. ఎన్నికల సీజన్ కదా, ఎవరో రాజకీయ నాయకుడు అనుకున్నాను. బట్ ఎక్కడ పోయినా ఉన్నాయి కానీ దాని మీద పార్టీ లేదు. ఏంటి తను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ అంతుబట్టట్లేదు. నైస్లీ డిజైన్ బిల్ బోర్డ్స్ చాలా బాగా డిజైన్ చేశారు, తెల్ల బ్యాక్గ్రౌండ్ తోటి అట్లా చేశారు. దాని మీద ఏ పార్టీ రంగులు కనిపించలేదు. నాకు అర్థం కాలేదు. దాని తర్వాత మా ప్రెస్ మీట్ అయిన తర్వాత మీడియా అతను అడిగాను, ఎవరు అర్థం ఊరంతా మా ఫోటోలు అతికిచ్చున్నాయి, మరి ఎవరైనా అంటే ఇస్ లోకల్ పొలిటికల్ లీడర్. ఏ పార్టీ అంటే పార్టీ నిర్ణయించుకోలేదు, అందుకని పార్టీ పేరు పెట్టకుండా ఒట్టి పెట్టుకున్నాడు. పార్టీ నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు అతికిస్తాడు పార్టీ ఏ పార్టీ సింబల్ అనేది. సో ఇవాళ మన రాష్ట్రంలో ఎన్నికల సీజన్ కాబట్టి చెప్తున్నాను, ప్రాక్టికల్లీ లీడర్స్ దే క్రియేట్ లిస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ నుంచి ఎవరైనా పోటీ చేయాలనుకున్నాం, అక్కడ ఏ పార్టీలకి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, టీడీపీనా, ఇంకో పార్టీయా, ఆర్ రాజమండ్రి అయితే వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వచ్చినట్టు అదా చూసుకొని దేనికి ఎక్కువ అవకాశాలు ఉంటే ముందు ఆ పార్టీకి ప్రయత్నించి, అది కాకపోతే రెండవ పార్టీ, అది కాకపోతే మూడవ పార్టీ. అది పరిస్థితి. అంటే అభ్యర్థులు ఏ పార్టీ అన్నది ఎవడు పట్టించుకోడు. అదొక స్ట్రాటజీ. ఇంకొక చాలా అమోఘమైన స్ట్రాటజీ ఇంకొకటి ఉంది. భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ. ఎందుకంటే ఈ పార్టీ వస్తే ఆయన అధికారంలో ఉంటాడు, ఇంకో పార్టీ వస్తే కొడుకు అధికారంలో, భార్య అధికారంలో ఉంటాడు. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, పనబాక లక్ష్మి భర్త అనుకుంటా మొన్న వచ్చి టీడీపీ వాళ్ళని కలిసిపోయాడు, నాకు తెలిసి టీడీపీ అనుకుంటా, కిరణ్ కుమార్ రెడ్డిను. సో క్లియర్లీ ఆబ్వియస్లీ దే ఆర్ ఇంటర్. అంటే భార్య కాంగ్రెస్ లో ఉంటుంది, కాంగ్రెస్కి ఎట్లా అక్కడ డిపాజిట్ రావు, మేబీ దీంట్లో వస్తే భర్త దీంట్లోకి వస్తే ఉండొచ్చు, దాని ఆలోచన ఉండొచ్చు. దిస్ యూ సీ ఇట్ ఆల్ ద టైమ్. ఇవాళ హైదరాబాద్ లో పీజేఆర్ కొడుకు కూతురు ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఇద్దరు రెండు వేరు పార్టీలు. దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే, బాటమ్ లైన్ పార్టీస్ హ్యావ్ బికమ్ ఇమ్మెటీరియల్ ఐడియాలజికల్. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ దూకాలి. అండ్ దిస్ బికమ్స్ వెరీ క్లియర్. కాంగ్రెస్ కానీ బీజేపీ, పురంధేశ్వరి మొన్నటి వరకు కాంగ్రెస్, ఈరోజు బీజేపీ. సపోజ్ అదొక లెఫ్ట్ పార్టీ, ఇది ఒక రైట్ పార్టీ. ఇవన్నీ మనకు చెప్పేది ఏంటంటే, దీస్ పార్టీస్ హ్యావ్ బికమ్ ఐడియాలజికల్లీ బ్యాంక్రప్ట్. అంటే మీరు బీజేపీలో కానీ కాంగ్రెస్లో చేరటానికి ఆ పార్టీ సిద్ధాంతాలు అనేవి ముఖ్యం కావు, గెలుపు ఓటములు, గెలిచిన తర్వాత ఎంత దండుకోవచ్చు, ఇది దిస్ ఈస్ ద ఐడియా. అండ్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ లోక్ సత్తా ఈజ్ ఇన్ ద సేమ్ approach today.
ఇంకా సీట్ల విషయానికి వస్తే మీకు ఐ గివ్ యూ ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్స్కి ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ గివ్ యూ న్యూస్. కరీంనగర్ జిల్లాలో కతలాపూర్ మండలం పెగ్గర్ల మంగళవారం ఎంపీటీసీ స్థానం కోసం అన్ని కులాలు సమావేశమై వేలంపాట నిర్వహించుకుంటున్నారు. వేలంలో ఎంపీటీసీ స్థానాన్ని 6,90,00,000కు ఓ వ్యక్తి దక్కించుకున్నట్లు తెలిసింది. పెగ్గర్ల స్థానం బీసీ మహిళలకు రిజర్వ్ కాగా పదవిని అంగట్లో పెట్టి కొనుగోలు చేసే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఐ రవి ఆధ్వర్యంలో సిబ్బంది పెగ్గర్లకు వెళ్లి గ్రామస్తులను చెదరగొట్టి హెచ్చరించారు. పోలీసులు మీడియా అక్కడికి చేరిన విషయం కుల సంఘాలకు తెలిసి సంఘటన స్థలం నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో సుమారు 15 మందిని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేసినట్లు ఎస్ఐ రవి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతున్న ఎన్నికలను ఉల్లంఘించి వ్యవహరిస్తే సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఇన్స్పెక్టర్కి ఎస్ఐ రవి ఇతని పేరు, ఈయనకు విషయం తెలియదు అనుకుంటా. ఈ రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలే కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అన్ని కూడా వేలానికి ఉన్నాయి. ఈరోజు మీరు టీడీపీకి కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ ఏ పార్టీకి పోయినా కూడా కొన్ని రకరకాల సీట్లు ఉంటాయి. కొన్ని సీట్లు ఆ పార్టీ గట్టిగా నమ్ముద్దు గెలుస్తామని, వాళ్ళు గట్టిగా గెలుస్తామని నమ్ముకున్న సీట్ ఏదైతుందో దాని ధర చాలా ఎక్కువగా అమ్ముడుపోతుంది. నాకు తెలిసి అంటే ఒక క్యాండిడేట్కి స్థానికంగా చాలా బలం ఉండి తనంతట తాను ఓట్లు తెచ్చుకున్నట్టు అదొక పద్ధతి. కానీ ఈరోజు వాస్తవానికి అట్లా నాయకులు చాలా 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 తక్కువ. పాత రోజులు ఎట్లా ఉండేదంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఇమ్మడకపోయినా కూడా మీకున్న ప్రాముఖ్యత మీరు సమాజంలో అక్కడ స్థానికంగా నియోజకవర్గంలో మీరు చేసిన పనుల మూలంగా మీకున్న గుర్తింపుతో మీరు ఎక్కడ పోయినా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఎన్నికవ్వండి. ఇప్పుడు అట్లా కాదు, పార్టీ టికెట్ ఇస్తేనే ఎన్నికవుతారు. అంటే నౌ ద టికెట్ ఈస్ ఫర్ సేల్. చాలా వరకు అంటే ఆ డబ్బును కూడా పార్టీలు ఎన్నికలకే వాడతాయి అనుకోండి. బట్ స్టిల్ ద పాయింట్ ఈజ్ ఎవరు ఎక్కువ ఇస్తారు. ఎంపీ సీట్లు 30-40 కోట్లకు పోయే సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఎమ్మెల్యే సీట్లు కూడా అంతే. కొంత రిజర్వ్ కేటగిరీస్లో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ సీట్లు ఉన్నాయో నాకు తెలిసింది ఏంటంటే అక్కడ డబ్బు వసూళ్లు అంత ఉండవు. వాస్తవానికి ఇట్ ఈస్ రివర్స్, వేర్ దే హెల్ప్ ద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకపోతే ఎన్నికల ప్రచారం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. బట్ దట్స్ హౌ ఐ అండర్స్టూడ్. బట్ ఈస్ వెరీ వెరీ సాడ్. మీరు అసలు వైఎస్ఆర్సీపీ, నేను ఐ డ్రైవ్ బై వైఎస్ఆర్సీపీ టీడీపీ ఆఫీసు. ఇన్ఫాక్ట్ ఐ బీన్ టు కిరణ్ కుమార్ రెడ్డిస్ పార్టీ ఆఫీస్ ఆల్సో. అసలు వేలం వెర్రి అనమాట. బయట ఒక 50 మందో 100 మందో కూర్చొని ఉంటారు ఏది రెగ్యులర్. మీకు అదే టీడీపీ అయితే వైఎస్ఆర్సీ బస్సుల్లోనే వస్తారు జనాలు. బస్సుల్లో వచ్చి అక్కడ పెద్ద షో, ఏది వాడు వచ్చిన నాయకుడు చాలా పెద్దోడు అని చెప్పడానికి వాడికి బయోడేటా, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, వాడి అకాంప్లిష్మెంట్లు, ఒక రెజ్యూమే. అసలు ఇంతకంటే దారుణం మీకు ఇంకొకటి కనిపించదు. ఐ మీన్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఎట్ ఇట్, ఇంక్లూడింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ దట్స్ సెడ్ ఇట్ విల్ బి డిఫరెంట్. వాళ్ళు కూడా టికెట్ ఇచ్చే అదే ప్రొసీజర్. ఈ టికెట్ ఇచ్చే గోల్ ఏంటో అర్థం కాదు. ఐ మీన్ టెక్నికల్లీ మీరు అంటే నిజంగా మీరు పార్టీని పటిష్టపరచదలుచుకుంటే ఆ పార్టీ అభ్యర్థిని ఆ నియోజకవర్గంలోని ఆ పార్టీ సభ్యులు ఎన్నుకోవాలి. మనకు యుఎస్లో మీరు చాలా కామన్గా చూస్తుంటారు, వెదర్ ఇట్ ఈస్ డెమోక్రాట్స్ ఆర్ రిపబ్లికన్స్. సంహౌ భారతదేశానికి వచ్చేసరికి ఇవన్నీ వన్ మ్యాన్ పార్టీస్. అంటే ఒక నియంత పార్టీకి అధ్యక్షుడుగా ఉంటాడు. టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ అయితే జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ అయితే కేసీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ అయితే కిరణ్ కుమార్ రెడ్డి. ఓన్లీ వన్ హెడ్. వాళ్ళు తమ పవర్ ని కాపాడుకోవడానికి ఇఫ్ యూ హ్యావ్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్ వేర్ ద క్యాండిడేట్స్ ఆర్ ఎలక్టెడ్ లోకల్లీ, అంటే ఏ నియోజకవర్గం అభ్యర్థిని ఆ నియోజకవర్గం పార్టీ సభ్యులు కనుక ఎన్నుకుంటే వీళ్ళ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. సో వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి దట్ ఈస్ వాట్ దే డూ. అండ్ ఇన్ ద ప్రాసెస్ ద హోల్ థింగ్ ఈజ్ అ బిగ్ మాఫియా. It actually is a mafia, practically a mafia, under the guise of doing something good for the society. Nothing good comes out of this. It is what is going on is very sad.
In any event, there is also another movement in party, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ అందరు మారే వాళ్ళ గురించి మాట్లాడేది. సమాజ్వాదీ పార్టీ రెనిగేడ్స్ అమర్ సింగ్ అండ్ జయప్రద. ఈ జయప్రద ఏంటంటే she goes from also is another soul, completely drifting ikkadi nunchi akkadiki all the time, but she looks fantastic. I don't know why. I mean, she must be very old, but she looks great. Inka ippatiki kuda I'm not talking she used to look great, she still looks great, which is quite shocking, but I'm only looking at a newspaper picture. And this Jayaprada peer is Sridevi, and she looks horrible. She aged, but somehow Jayaprada is still retaining. Samajwadi Party renegades Amar Singh and Jayaprada joined Ajit Singh's Rashtriya Lok Dal on Monday and will contest Lok Sabha elections from Uttar Pradesh. Singh will be the RLD candidate from Fatehpur Sikri, and Jayaprada MP from Rampur will contest from Bijnor. Congress was seriously considering Jayaprada for Moradabad constituency, but her entry seems to have been scuttled by her demand for a package rehabilitation deal which would also bring mentor Amar Singh to the party. Both have been looking for a political home after their expulsion from Samajwadi Party, and there were reservations in Congress over Singh. Anyway, as long as she looks good, I have no problem. That's the most important part. In program beginning lo cheppinatlu sugar meeda panchadara meeda ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యుద్ధం ప్రకటించారు, which is okay. ఆరోగ్యానికి మంచిది కాకపోతే తక్కువ తినటంలో నా తప్పేం లేదు. ప్రజలకి అవేర్నెస్, వాళ్ళ అవగాహన దీని మీద, పంచదార ఎక్కువ తినటం మూలంగా వచ్చే ఆరోగ్యపరమైన సమస్యల గురించి వాళ్ళు కొంత అవగాహన అవేర్నెస్ తీసుకురావడం మంచిది. కానీ అది ఏ విధంగా తీసుకురావాలన్నది ఈజ్ వేర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్వేచ్ఛ సమాజంలో అన్న కాంటెక్స్లో చట్టాల ద్వారా ప్రజల పంచదార కన్సంప్షన్ ఏదైతుందో, వినియోగాన్ని తగ్గించాలనేది ఏదైతుందో అది is absolutely not acceptable. ఈరోజు ఆ ప్రయత్నాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. యుఎస్లో కొన్ని చోట్ల ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడాలు అనగా కోక్ లాంటి, పెప్సీ లాంటివి థియేటర్లలో 2 లీటర్ల బాటిల్ ఇట్లాంటి నిషేధించడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO has recommended daily sugar intake మనం తీసుకునేది ఒక దాదాపు 5 నుంచి 10% తగ్గించాలని వాళ్ళు గైడ్ లైన్స్ లో చెప్పడం జరిగింది. The UN's World Health Organization WHO is proposing new draft guidelines that recommend people should consume less than 5% of their total daily calories from sugar, down from 10% according to current guidelines. The new guidelines mean not more than 25 grams or 6 teaspoons a day for an adult of normal body mass index. WHO's advocacy on sugar is in response to the growing incidence of non-communicable disease and obesity. It goes on and on and on. But guidelines is not forcing. See, what we are essentially against, మనం వ్యతిరేకంగా పోరాడేది హింసాయుత పద్ధతులకి. మీరు ఒక చట్టం చేసి 2 లీటర్ల కోక్ బాటిల్ అమ్మకూడదు అనేది ఏదైతుందో అది అనైతికం. నాకు 2 లీటర్ల కోక్ బాటిల్ తాగాలని ఉంటే అది నాకు సంబంధించిన విషయం. కొన్ని దానికి సంబంధించిన విషయాలను కనుక మీరు దాచిపెట్టి, ఉదాహరణకు దాంట్లో 100 గ్రాముల పంచదార ఉండి చెప్పేటప్పుడు 10 గ్రాములను అసలు పంచదార లేదనో అట్లా మోసగిస్తే అది వేరు. కానీ అది 2 లీటర్ల కోక్ బాటిల్, దాంట్లో 100 గ్రాములు 150 గ్రాముల పంచదార ఉంది అని తెలిసిన తర్వాత అది తాగాలా వద్దా అనేది నాకు సంబంధించిన విషయం. ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాల ద్వారా దాన్ని అడ్డుకోవడం అనేది అవుతుందో చాలా చాలా దుర్మార్గం. ఒక కోక్ కానివ్వండి, ఒక పెప్సీ కానివ్వండి, థమ్స్అప్ కానివ్వండి, ఏ కంపెనీ అయినా సరే వాళ్ళకు కావాల్సిన కస్టమర్స్ కొంటున్నంత వరకు I mean, it is not their fault at all in terms of being able to sell. అయితే ఈ మధ్య ఈ ప్రత్యేకంగా లెఫ్టిస్ట్ సిద్ధాంతాలతో వచ్చిన ఈ ప్రభుత్వాలు, కాలిఫోర్నియాలో కిడ్స్ మీల్స్ బ్యాన్ చేయటం కానివ్వండి, ఉదాహరణకు న్యూయార్క్లో ఈవెన్ ఉప్పును కూడా రెస్టారెంట్స్లో చేసే వంటకాల్లో ఉప్పు వాడకాన్ని నిషేధించాలన్న వాదన కూడా కొన్ని రోజులు వచ్చింది. అది చాలా తప్పు, అనైతికం,
ఇది మన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరిస్తుందన్న నా నమ్మకం. కానీ ఈ ఇంటర్వ్యూ మీరు వింటే యూ విల్ సీ హౌ దే ఆర్ బీయింగ్ బులీడ్. ఈ యూరోపియన్ కోకా కోలా కంపెనీ CEO ఎవరైతున్నాడో, నా అభిప్రాయంలో ఆ కంపెనీ కానీ అతను చేసే దాంట్లో కానీ ఎట్లాంటి తప్పు లేదు. ఇట్ డజంట్ హ్యావ్ టు బి డిఫెన్సివ్. తను మాట్లాడే పద్ధతిలోనే తను ఏదో తప్పు చేసినట్టుగా భావిస్తాడు. అండ్ ఎట్ ఎ పాయింట్ ఈ అడ్మిట్స్ దట్ ఈ షుడెంట్ బి సెల్లింగ్. మన సినిమా థియేటర్లో మీరు చూస్తే ఇండియా ఈజ్ నథింగ్. ఐ మీన్ యూఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ మాన్స్టర్ సైజ్, హ్యూజ్ కప్స్ ఆఫ్ ఈ సోడా కప్స్. దాంట్లో మరి లీటర్ పట్టుద్దో ఎంత పట్టుద్దో నాకు తెలియదు కానీ బట్ ఇట్ ఈస్ దేర్. And he forces this guy to admit that they should be reduced in size. But here is the interview. See, as the president of Coca-Cola Europe, what good does Coca-Cola do you physically? I think Coca-Cola, as the introduction said, what good does Coca-Cola do you physically? I mean, తాగే వాళ్ళందరికీ తెలుసండి, రుచి బాగుంటుంది కాబట్టి తాగుతారు, వాడు ఇష్టమై తాగుతాడు. వాడికి జబ్బు వస్తే అది వాడి సమస్య కానీ నాట్ త్రూ యువర్ ఓన్. ఇట్ ఆల్మోస్ట్ మేక్స్ ఇట్ సౌండ్ కోకోకోలా కంపెనీ ప్రజలని మోసం చేసి ఈ సోడా అమ్మి లాభాల కొరకు ఈ కార్బోనేటెడ్ డ్రింక్ ఏదైతుందో సోడా, ఇండియాలో కూల్ డ్రింక్ అంటాం మనకు, యూఎస్లో ఇట్స్ కాల్డ్ సోడా. ఈ కూల్ డ్రింకులు వాళ్ళని మిస్లీడ్ చేస్తూ ఉన్న విషయాలను అసలు విషయాన్ని దాచిపెడుతూ వాళ్ళకి అమ్మిన విధంగా ఇట్ ఈస్ బీయింగ్ పోర్ట్రేట్. నాకు తెలిసి ఆల్మోస్ట్ అట్లీస్ట్ నేను ఉండే ప్రపంచం నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా కోక్ కానీ పెప్సీ కానీ థమ్స్అప్ కానీ ఆరోగ్యానికి మంచిది కానీ చాలా మందికి తెలుసు. దాంట్లో చాలా పంచదార ఉంటుందని కూడా తెలుసు, ఆరోగ్యానికి మంచిది కానీ వాళ్ళకి రుచి నచ్చి తాగుతారు. ది లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యూ. నూనెల్లో ఎక్కువగా ఉప్పు, ఎక్కువగా నూనె వేయటం కూడా మంచిది కాదు, బట్ వేస్తారు. బట్ ఇట్ ఈస్ యువర్ చాయిస్. You are making that decision. Have some sugar in it. It is energy. Is it an absolute necessity? No, it's not. Millions of people enjoy it as part of their diet across the UK. Does have some sugar in it, you say? Why don't you say specifically how much sugar there is in this can, for example? And ఆ క్యాన్ లో ఎంత షుగర్ ఉందో ఎందుకు చెప్పవు? కొంత మేము అమ్మే కూల్ డ్రింక్ లో కొంత పంచదార ఉందని చెప్పకుండా అసలు ఎన్ని గ్రాములు ఉందో ఎందుకు చెప్ప. వాడు పట్టుకున్న క్యాన్ మీద రాసింది, ఆ బాటిల్ ఆఫ్ కోక్ లో ఎంత పంచదార ఉందన్నది ఆ బాటిల్ మీద రాసింది. బట్ వాడు అడిగే పద్ధతి ఎట్లుందంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈస్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ హైడింగ్ ఇన్ఫర్మేషన్. ఏది ఉన్న విషయం చెప్పకుండా వాస్తవాలని యథార్థాలను దాచిపెట్టినట్టుగా అడిగే పద్ధతే ఈజ్ వెరీ ఇట్ క్రీప్స్ మీ అవుట్. బట్ దిస్ ఈస్ BBC. వాట్ యు ఎక్స్పెక్ట్? Sugar in it, you say. Why don't you say specifically how much sugar there is in this can, for example? I think if you on the side you see 30, you have a percentage on there, don't you? Yes, right here on the front, it quite clearly calls out the amount of sugar in this can of Coke. 35 grams, which is 6 teaspoons of sugar, which is about the same amount of calories as a cappuccino or half a croissant. So there is calories, and actually what we're doing is to say, look, the information is here. We want to actually promote and make sure. Do you imagine people know if they go to the cinema and they get, this is a small one and there are big ones here too. You go to the cinema and you get. గోల్ ఏంటంటే ఆ క్యాన్ మీద ఉంది కానీ ఆ సినిమాలో ఉండే కప్పు మీద లేదు అనేది న్యూ సెన్స్. బట్ ఇన్ ది ఎండ్ వాట్ హీ వాంట్స్, వాటి అసలు అజెండా ఏంటంటే సినిమా థియేటర్ పోయినప్పుడు ఆ ఇచ్చే కోక్ కానీ పెప్సీ కానీ ఆ కప్ ఏదైతుందో వాడికి పెద్ద ఉంది, ఆ కప్ సైజ్ తగ్గిస్తే వీడు సమాజాన్ని ఉద్ధరిస్తాను వీడు అనుకుంటున్నాడు. అది ఆ కోక్ CEO తోటి చెప్తే కానీ వాడికి మనశ్శాంతి. A jug of Coke like this. Do you think people have any idea how much sugar's in it? And maybe they don't. And I think one of the things you need to do. Look at this. 23 sachets of sugar in that single container. The equivalent thereof. Now that is a staggering amount of sugar, isn't it? That is why we're very focused, as one of the things we're doing, on getting the information out there. We're not trying to hide the information behind what's in a Coca-Cola Classic. But there's zero sugar in a Coke Zero. Well, clearly, it's called a Coke Zero. But the Coke Classic, look at this one here. There's 44 packets of sugar in this one. 44! Indeed there are. And I think what we're saying is, look, we want to make sure that people have the information available to them so that they can make the choices. And if they don't want the big one, then fine. That clearly is not one that's going to be for everyone.
We want to make sure the information is available. We want to make sure there's more availability of more choices, whether it's smaller packages, as you had in your intro. Yeah, but whether it's 23 in something this size or 44 in something this size, each of which is to be consumed in one single sitting. Banu garu on line lo unnara? Banu garu. చక్రవర్తి గారు నమస్కారం, ఎలా ఉన్నారు? Long time no see. Yeah, but I first and foremost, it looks like as if you never left. Take it as a compliment. ఏంటంటే విశేషాలు? ఏం నచ్చలేదు? అంటే మీరు అసలు ఇన్ని రోజులు స్వేచ్ఛవాదము స్వేచ్ఛ ప్రపంచం పేరు మారింది, కానీ మీరు అదే మీరు కంటిన్యూ షో చేస్తున్నట్టే ఉంది. అదే ఎప్పుడో అదే. There is no difference. I'm trying to Indianize it. చేతనైనంత. లేదండి, బ్రహ్మాండంగా ఉంది. And I hope you stay off the center. Not right. We'll see. Yeah. So ఈ షుగర్ చెప్తుంటే నేను నవ్వుకోలేక మొన్నే మేము సినిమాకి వెళ్ళామండి, మా గ్రావిటీ. నేనేదో సరే స్మాల్ అని అన్నాను, చూడ స్మాల్ అంటే వాడు సుమారు నాకు అది చిన్నప్పుడు పాలు పితకడానికి వెళ్తే ఒక ఉంటాడు చేతిలో పట్టుకుని ఏదో అంటారు దాన్ని, ఆ రేంజ్ లో ఉంది ఆ కప్పు, దాంట్లో నింపి ఇచ్చాడు. పాప్కార్న్ ఇవ్వలే? బకెట్ పాప్కార్న్, బకెటెడ్ పాప్కార్న్ ఇవ్వలేదా? బకెట్ నిండా మన ఇది పాప్కార్న్, అది మొత్తం మీద పాప్కార్న్ సోడా 2 రోజులు 3 రోజులు తాగాము, తిన్నాము. అంటే యూఆర్ ఫనీ. ఐ మీన్ కమ్ ఆన్, 2 రోజులు 3 రోజులు ఎట్లా తింటారండి? అది కన్స్యూమర్ కి ఇవ్వాలి. కానీ ఇది డోంట్ యు థింక్ ఇట్ ఈస్ ఎ కంట్రోల్డ్ సబ్స్టెన్స్? No, there shouldn't be any controlled substance. And it might not be for us. The reason why I'm being specific here, ఇప్పుడు న్యూయార్క్ లో ఆల్రెడీ నాకు గుర్తుంది, నేను 12 ఏళ్ల క్రితమే టైమ్ మ్యాగజైన్ లో నేను చదివాను there are diabetes in న్యూయార్క్, బ్రాంక్స్ ఏరియా. అండ్ అంటే చైల్డ్ డయాబెటీస్, వెరీ స్పెసిఫికల్లీ 7, 8, 9 సంవత్సరాలకే డయాబెటీస్ రావడం. అంటే అట్లాంటి చోట్ల మరి దానికి సొల్యూషన్ ఏంటి? Well, I mean, childhood diabetes I don't think is related to this. I thought it was more of hereditary. Then you wonder. No. I don't like obese. They have obesity problem. Too much fries and too much soda. No, I mean, you know. You can start a campaign, Banu garu. ప్రజల్లో చైతన్యం తీసుకురండి, మార్పు చేయండి. కానీ చట్టాలు తీసుకొచ్చి నన్ను సోడా దానికుండా చేస్తా అంటే ఎట్లా? అంటే మిమ్మల్ని కూడా రాగానే ఐ డోంట్ థింక్ సో. కానీ ఈ కంపెనీలు అందరూ కూడా వాళ్ళు సత్యం అంటే కూడా కష్టం అండి. సమ్టైమ్స్ దే డు లై అని. ఇప్పుడు మీరు ఐఎమ్ నాట్ సపోర్టింగ్. వాళ్ళు ప్రజలని, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 100 గ్రాముల షుగర్ ఉందని ఉన్నప్పటికి కూడా వీళ్ళు 50 అని చెప్పినారు అనుకోండి. దట్ ఈస్ సంథింగ్ దట్స్ క్రిమినల్. But then people doesn't know the difference between 50 and 100. There are so many. No, that requires prosecution. You know what I'm saying is, someday someone can look it up, and just like in the case of tobacco or whatever, tobacco I don't think is that case. But what I'm saying is, Banu garu okaroju discovers that veedu samvatsaraల నుంచి 100 grams sugar is 50 అని చెప్తున్నాడు. You go to the court and you say, my as a result I have suffered enormous damage. మిమ్మల్ని చూసి ఇంకో 1000 మంది జాయిన్ అవుతారు, క్లాస్ యాక్షన్ లా సూట్ వేస్తారు, కోక్ విల్ గో అవుట్ ఆఫ్ బిజినెస్. సో దట్ ఈస్ యాక్సెప్టబుల్. దాన్ని నేనే తప్పు పట్టట్లేదు. నేను తప్పు పట్టేదల్లా అలాంటి క్యాంపెయిన్స్ కి మనీ అండ్ జనాలు మీకే తెలుసు, నాకంటే యూ డోంట్ హ్యావ్ టు. మీరు జనాల గురించి మీరు పట్టించుకొని వస్తుంది. మీరు చేస్తే మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వస్తారంట. See, I mean, if you go after a company like Coke, usually me case kanaka, correct case unte, they'll want to settle right away out of the court. They'll give you a lot of money. అంటే వీళ్ళు నెక్స్ట్ నేను ఎందుకు why I brought it up, the counter argument is
టొబాకో. సో టొబాకో దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనుకున్నారు వాళ్ళు. అయిపోయిందండి, టొబాకో సినిమా అయిపోయింది అన్న. టొబాకో సినిమా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఇది అని వాళ్ళు వెతుకుతున్నారు అని మీరు అబ్జర్వ్ చేశారు. మీరు ఈ మన యుఎస్ లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ మధ్య అడుగుతున్నారు, నువ్వు స్మోకింగ్ చేస్తావా, నువ్వు ఇది చేస్తావా, నువ్వు ఎంత తీసుకుంటావు, షుగర్ ఎంత తింటావు, అవి ఏమన్నా మీరు తక్కువ చేస్తే వాళ్ళకి రేట్లు తగ్గియటము ఇక్కడ కొన్ని మొదలయ్యాయి. ఇప్పుడు బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఎక్సలెంట్ కదండి, దట్ ఈస్ ఎక్సలెంట్ రైట్. మనకు నియంత్రణ ఆ విధంగా స్వచ్ఛందంగా రావాలి. నేనేమంటున్నానంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ మీద ఒత్తిడి తీసుకురావటం, మీరు సరైన డైట్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించడం, ఎందుకంటే it is in his interest that you stay healthy, right? That I have no problem with, absolutely no problem with. It's voluntarily the pressure is being brought upon you. The problem I have is మీరు బలవంతంగా నన్ను తినియను, నాకు 2 లీటర్ల బాటిల్ కోక్ సినిమా చూసినప్పుడు తాగాలంటే మీరు వద్దంటే is where I have in principle against. అదొకటి. రెండోది మనం తరచుగా అంటే యునైటెడ్ స్టేట్స్ లో మీకు అంత యాక్టివ్గా ఉండదు ప్రాబ్లం, కానీ మీరు ఎప్పుడు కూడా ఎట్లాంటిది ఒక చట్టం తీసుకొచ్చినా దాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ మళ్ళీ ఆ వ్యాపారస్తులు దోచుకోవడానికి తరచుగా పనికొస్తుంది. అండ్ దట్ యు సీ టైమ్ అండ్ అది అవుట్రైట్ బ్యాన్ చేయకుండా దీన్ని తీసుకురావాలి. కానీ నాకు ఈ చిన్నపిల్లలు ఆఫీస్ అయ్యి అయినప్పుడు పాప వాళ్ళకి తెలియదు కదా, అంటే చిన్నపిల్లలు పేరెంట్స్ కదా, కోక్ బ్లేమ్ చేస్తారా, మీ పిల్లలు లావైతే మిమ్మల్ని బ్లేమ్ చేయాలి, భలే నన్ను బ్లేమ్ చేయాలి మా పిల్లలు దెబ్బకైతే. బట్ సమ్టైమ్స్ అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ అనుకోండి, బ్యాన్ అయితే ఇమ్మీడియట్ రిలీఫ్ దొరుకుతుంది. బ్యాన్ ఇప్పుడు స్కూల్లో అనుకోండి, వాడికి నాకు 2 లీటర్ కావాలంటే బాబు గవర్నమెంట్ రూల్ ఇవ్వలేం బాసు అని చెప్పొచ్చు పిల్లోడికి. అంటే కొంచెం చూసి చూడనట్టు ఉండాలని. దానికి అవుట్ రైట్ అక్కడే మొదలవుతాడు. నేను అనేది ఏంటంటే మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ప్రిన్సిపల్. The question is the principle. The principle is non-aggression. It's a non-aggression. మీరు ఒకసారి ఆ ప్రిన్సిపల్ మీద కాంప్రమైజ్ అవుతే, దాంట్లో ఎంతో కొంత మీరు ఒక చిన్న సందు వదిలితే, there is no end to it, right? ఇవాళ మీరు ఏ రాష్ట్రం అండి భానుగారు ఉండేది? మాది నేను సమైక్య వ్యతిరేక ఆంధ్ర సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కాదు, యుఎస్ లో ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఇక్కడ మేరీలాండ్ అండి. మేరీలాండ్. ఇప్పుడు మేరీలాండ్ లో ఉండి నేను డీసీకి పోయి ఒక ఆవు దగ్గర ఫ్రెష్ గా పాలు తీసుకొని మళ్ళీ మేరీలాండ్ వస్తే బార్డర్ ఆపి మిమ్మల్ని బొక్కలో దోస్తారు. ఐ కెనాట్ డ్రింక్ ఫ్రెష్ మిల్క్, ఇట్స్ మై చాయిస్. See, that's how it all starts. Adi, it goes so far. It has gone so far. ఇది ఒక జిహాదీ టెర్రరిస్ట్ సెల్ ఉంటుంది చూసారా, వాళ్ళ మీద ఒక రైడ్ చేస్తారు చూసారా, అట్లా ఒక 50 మంది ఏజెంట్లు, ఒక పెద్ద పెద్ద ఆర్మర్డ్ వెహికల్స్ పొద్దున్న 5ంటికి దిగిపోయి పాలు పిండేవాడిని పట్టుకోవడానికి. వాడు చాలా టెర్రరిస్ట్ అటాక్ చేసినట్టు. దట్స్ హౌ ఇట్ ఆల్ బిగిన్స్, రైట్? In New York City, this idiot has banned, the big Coke bottles, if I remember correctly, mayor. Yeah, Bloomberg. Yeah, and there's somebody who wants to ban salt. There is somebody who banned, kids' meals. Asala banned list system. What I'm saying is, once you compromise on the principle, once you say, a little bit is okay, then they'll go all the way. The income tax was illegal in the United States law. దెన్ దేశ యుద్ధము ఏదో కారణం చేట ఒక 1% వేద్దామంటే అమ్మో 1% ఆ 1% ఇప్పుడు 30% అయినా వాడు పట్టించుకోవట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇల్లీగల్. దే సెడ్ లెట్స్ లీగలైజ్ ఫర్ జస్ట్ 1 సంవత్సరానికో 2 సంవత్సరాలు లీగలైజ్ చేద్దాం. నౌ లుక్ వేర్ యు ఆర్ అండ్ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ క్వశ్చనింగ్. ఈవెన్ 30 అయినా 40 అయినా 50 అయినా కడుతూ పోతూనే ఉన్నారు. సో అవుట్రైట్ బ్యానింగ్ ఇస్ నాట్ ఇది. కాకపోతే కొంచెం ఈ మధ్య ఎన్ని గ్రాములు ఎంత క్యాలరీస్ అన్నది క్లియర్ గా డబ్బా మీద వేస్తున్నారు. అది ముఖ్యము. అవేర్నెస్, వి ఆల్ రీడ్ మ్యాగజైన్స్ అవుతాం, చిన్నగా వెనకాల ఉండేది కదా, అది క్యాన్ వెనకాల చిన్నగా రాసేవారు. అవును, అది ఎంత ఏముందో కూడా తెలియదు. దాంట్లో క్యాల్కులేటర్ తీసుకొని చూసుకోవాలి. అంత కన్ఫ్యూజన్ అంటే
అసలు తెలిసిన వాళ్ళకి అంత ఉంటే అసలు ఏం తెలియదు, తాగే వాళ్ళకి మేబీ ఇప్పుడు పైన వేస్తున్నారు, పెద్దగా రాస్తున్నారు 160 calories 13 grams అని పెడుతున్నారు. దట్ మైట్ బి గుడ్. నేను ఎందుకంటున్నానంటే వీళ్ళు గేటరైడ్ ని మొన్న ఇప్పుడు లేటెస్ట్ స్కాండల్ ఏంటంటే గేటరైడ్ లో అంత సీన్ లేదు అని కూడా తెలిసి వాటర్ కన్నా గేటరైడ్ బెటర్ అని చెప్పేసి ఈ మన సైంటిఫిక్ మామూలుగా వాళ్ళు ట్రయల్స్ లో ఉన్నదాన్ని కూడా తారుమారు చేసి దాన్ని కాంప్లికేట్ చేస్తున్నారని మొన్న ఒక న్యూస్ వచ్చింది. జస్ట్ సెల్ గేటరైడ్. ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ భాను గారు, గుడ్ టాకింగ్ టు యూ. ఓకే, సో అది బీబీసీ ప్లే చేయను ఆడియో. ఓకే, లాస్ట్ చిన్న బయట ఉంది, అది ప్లే చేస్తాను. దాని తర్వాత ఐ గెట్ టు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ లెట్స్ గెట్ త్రూ దిస్ ఫస్ట్ బీబీసీ. The cinema, this is staggering, isn't it? Look, I think we do need to recognise that things need to change, that the bigger crops need to come down. I don't think that we are talking that the world can't change and the world doesn't need to move on. I think what it comes back to is we recognise that we us taking in too many calories and not burning them off with activity, many things over many decades, and we're taking actions. We are promoting the information, as you point out. It is on. Why? I don't understand it. This guy, you know, ఈ వ్యాపారస్తుల్ని బెదిరించి వాడిని నువ్వు దుర్మార్గుడిరా, నువ్వు జనాలను చంపేస్తున్నారా, వాడికి జబ్బులు ఇస్తున్నాను, సమ్ దే కన్విన్స్డ్. నో, తాగేవాడికి తెలుసండి, తాగేవాడికి తెలుసు వాడు ఎందుకు తాగుతున్నాడు, ఎట్లా తాగుతున్నాడు. వీడిని తిట్టడం ఏంటి నాకు అర్థం కాదు. లుక్, హీ అడ్మిట్స్, ఎస్ వీ హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఇన్ రెడ్యూసింగ్ ఒబిసిటీ. నో, కోక్ కంపెనీ కానీ, పెప్సీ కంపెనీ కానీ, థమ్స్అప్ కానీ, లిమ్కా కానీ, గోల్డ్ స్పాట్ కానీ, ఇట్ ఈస్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు రెడ్యూస్ ఒబిసిటీ. వాళ్ళు చేయాల్సిందల్లా జనాలు తాగే డ్రింక్ ఏదైతే ఉందో అది జనాలకు అందించడం. జనాలు నిర్ణయించుకోవాలి వాళ్ళు తాగాల వద్దా, ఆరోగ్యానికి మంచిది కాబట్టి తాగొద్దు అనేది వాడి ఇష్టం. అంతేగాని వీడియోలో తప్పు చేసినట్టు వీనికి గిల్టీ కాన్షియన్స్ క్రియేట్ చేయడం అనేది యూ కెన్ క్లియర్లీ సీ. It's something that's come about from, you know, I think what it comes back to is we recognise that we need to play our part in helping to fix this very important issue. We need to play our part in helping to fix this. Edi obesity. Emantaru Telugulo? There is a perfect word for it. I don't remember. Anyway, స్థూలకాయం. అది కోకోడికి ఏం సంబంధం అండి, నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అవేర్నెస్. డాక్టర్కి పేషెంట్కి మధ్యలో, తల్లిదండ్రులకి పిల్లలు, ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ, భాను గారు చెప్పిన ఇట్స్ ఫెంటాస్టిక్. అన్నిటికంటే మించింది బ్రహ్మాండమైంది ఇన్సూరెన్స్ కంపెనీస్. Insurance companies play a very important role, but you know, not. I don't think why Coke should play, unless Coke thinks it will make them more profit. That's a different story. Hello. Hello andi. Chekavati garu namaskaram. Na peru Suresh. Cheppandi Suresh garu. Ekkadi nunchi andi? నేను లండన్ నుంచి మాట్లాడుతున్నానండి. లండన్ UK. Yes. ఏం లేదండి, మీ ప్రోగ్రామ్ వింటున్నాను. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ sir. సో మీరు ఏదో కోక్ గురించి చెప్తుంటే అది యాక్చువల్లీ అది ఇక్కడ బీబీసీలో వచ్చిందనండి అది. సో ఐ థాట్ ఐ విల్ జస్ట్ యాడ్ సమ్ కాంటాక్ట్స్ అరౌండ్ ఇట్. గో హెడ్. మీ బీబీసీ బుల్లీస్ గురించి చెప్పండి. ఏమండి బీబీసీ? ఐ సెడ్ బీబీసీ బుల్లీస్. వాడు బెదిరిస్తున్నాడండి వాడిని, కోక్ సీఈఓని, నువ్వు దొంగడిరా, నువ్వు దుర్మార్గుడిని. జెర్మీ ఫ్లాక్స్మన్ అని ఈజ్ ద ప్రెజెంటర్, ఈజ్ ద న్యూస్ నైట్ ప్రెజెంటర్. ఈజ్ యాక్చువల్లీ ట్రీటెడ్ యాజ్ అంటే బుల్లీగానే అనుకుంటారు. ఈ పొలిటీషియన్స్ కూడా ఆయన ఈ విల్ పిక్ దెమ్ అప్ ఇంటూ పీసెస్ ఇన్ ది షో. అంటే ద పాయింట్ ఐ వాజ్ ట్రైయింగ్ టు మేక్ ఈజ్ లైక్ ఆయన ఇప్పుడు కోక్ ఉందనుకోండి, మీరందరూ కరెక్టే. యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ మైండ్ వెదర్ ఐ వాంట్ టు డ్రింక్ ఇట్ 2 liters or 10 liters. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ అ కాంటెక్స్ట్ అరౌండ్ వై ప్రోగ్రామ్. ఎందుకంటే ఇక్కడ NHS అనేది నేషనల్ హెల్త్ సర్వీస్ విచ్ ఇస్ ఫ్రీ టు ఎవ్రీవన్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ UK. And if everyone starts drinking as much Coke as they want, then it is a burden on the NHS, which అంటే తర్వాత అది ట్యాక్స్ పేయర్స్ కి అందరికి ఇంపాక్ట్ అవుతుంది కదా. బాగా చెప్పారు సురేష్ గారు. సో గెట్ రిడ్ ఆఫ్ NHS. అంటే ఇప్పుడు కోక్ నేను ఇప్పుడు 10 liters తాగాను అనుకోండి, as long as I am prepared to pay for my own health
అండ్ ట్రీట్ అంటే కాన్సిక్వెన్సెస్ చేసినప్పుడు దట్ ఈస్ ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఎన్హెచ్ఎస్ అనేది ఇట్ ఈస్ అంటే ఐఎమ్ షూర్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ పబ్లిక్ ఫండెడ్ హెల్త్ సర్వీస్. అందుకని లాట్ ఆఫ్ స్ట్రెస్. అందుకని అంటున్నారండి ఎన్హెచ్ఎస్ యూ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎన్హెచ్ఎస్. అది సో రీసెంట్లీ there is a study saying that there are lots of kids who are obese and because coke and all these things are causing this. So ఆ కాంటెక్స్ట్ లో దట్ ప్రోగ్రామ్ అంటే జెరెమీ ప్యాక్స్మన్ ఇన్వైటెడ్ వన్ ఆఫ్ ద అదే కోక్ ప్రెసిడెంట్ అదే మెంబర్ ని పిలిచి he had to go through that. So I thought I'll just share it with you. సురేష్ గారు నేనేమంటున్నానంటే దిస్ ఈజ్ హౌ ద సర్క్యులర్ లాజిక్ ఈజ్. ముందు వాడు మీరు స్వేచ్ఛగా మీకు నచ్చిన డాక్టర్ దగ్గర పోకుండా ఒక ఎన్హెచ్ఎస్ అని పెడతాడు. నా ఎన్హెచ్ఎస్ అని పెట్టావు, ప్రజలందరూ పనులు కడుతున్నాడు, నువ్వు అడ్డగోలుగా తినొద్దు. దిస్ ఈజ్ హౌ యు లూజ్ యువర్ లిబర్టీ. మీ కాళ్ళు చేతులు ఈ విధంగా కట్టేయబడతాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు నచ్చిన కేర్ మీరు తెచ్చుకోలేరు. వాట్ ఇఫ్ యూ వాంట్ ఇన్ ఫ్రీ సొసైటీ ప్రాబ్లీ మీకు ఆయుర్వేదం సిస్టము, అలోపతి, హోమియోపతి, రకరకాల మెడిసిన్స్ వచ్చాయి. ద గవర్నమెంట్ కంట్రోల్స్, దర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఇన్నోవేషన్. అసలు ఫ్రీ హెల్త్ కేర్ ఈజ్ అ రిడిక్యులస్ కాన్సెప్ట్ అండి నన్ను అడిగితే. హెల్త్ కేర్ లో దే ఆర్ మెనీ ఆప్షన్స్. ఇఫ్ యూ హ్యావ్ క్యాన్సర్ దే ఆర్ $1 million ట్రీట్మెంట్, $500,000 treatment, $100,000 treatment. There is no treatment. And then what does free mean? And then how do they innovate? If there is only one company, every doctor gets paid the same and it's all the same, where does the innovation come from? But and I agree with your point, but at the moment the system is whereby it is free, and even if you are under vocal, even if I am prepared to go and see a doctor, it is not easy. It is not. It is very expensive, and even for someone who is on a decent pay, it is very expensive. And even if you want to see someone in the next 1 hour, you cannot see it because it is as simple as that. Oh, no. So there is. It's not just a case of the national TCSSC, the private TCSSC. I don't think it will take many years for the system to be improved, or where it the health service is available to everyone and whenever they want. So అంటే నేను ఇండియా నుంచి వచ్చాను, అంటే మీరు తెలుగు కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐ హావ్ సీన్ సమ్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా ఆల్సో. ఈవెన్ అపోలోకి వెళ్ళామండి మొన్న లాస్ట్ టైమ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, అండ్ దే మేడ్ మీ టు వెయిట్ ఫర్ 6 hours to see the doctor. We paid and we took a membership. First time I was there, and membership తీసుకున్నాము. 6 hours we had to wait. I can completely connect to that. I mean, doctor, they don't value your time. It is a small amount, and I'm not saying yes, India lo readily available health service. No, it is readily available. You'll get very good health service as long as you pay a price for it. 6 hours wait is not a big thing. I mean, even in the US people wait, but I do understand. 6 గంటల వెయిట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ మోర్ టు డూ విత్ దర్ కస్టమర్ సర్వీస్ రాదర్ దాన్ స్కేర్సిటీ. బట్ మీకు యూకేలో కొన్ని ప్రొసీజర్స్ యుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 months. దెర్ ఇస్ అ క్యూ. అదే which is MRI scan you cannot get it done. You have to be in a queue for 3-4 months. And so chala ante these are not critical. So but the context around that in that interview was he is not trying to say Coke అంటే ideal world lo if everyone is knowledgeable as you and or me, or I mean I'm not saying I'm knowledgeable as you, but if you are, then it is a good scenario where you can make a judgment whether I want to have 1 liter or 2 liter or nothing at all. కానీ సిచ్యువేషన్ లో ఇప్పుడు NHS లాంటి దాని మీద విపరీతమైన ఒత్తిడి ఉండడంతో దే ఆర్ లుకింగ్ ఎట్ అదర్ వేస్ టు influence these matters. No, but that's what I wanted to share with you. But you have to realize ఇది ఎందుకు వచ్చిందంటే మన గుడ్డి నమ్మకం ఈ చట్టాల మీద, ఈ సోషల్ వెల్ఫేర్ సిస్టమ్ మీద మనకున్న గుడ్డి నమ్మకం. ప్రజలు తమ మంచి మనసుతో ఇట్లాంటి వ్యవస్థలు నిర్మించుకోవచ్చు అనేది నో. పీపుల్ వర్క్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో వర్క్ ఫర్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. మీకు ఆ కాంపిటీషన్ లేని వాతావరణంలో all the systems will decay. National health care is the same. India lo kuda the national health care, government hospital pothe they should treat. How can they treat? 1000 మంది పేషెంట్ పోతే ఎవరు ట్రీట్ చేయాలి ముందు?
It's absurd concept. It just doesn't work. And free healthcare is not free. I mean, there is nothing free in this world. మీరు పన్నులు కడితేనే వచ్చేది. Maybe free for me, but indirectly it is paid by the taxpayers. So, it is directly paid by the taxpayers. మీ పన్నుల ద్వారా నడిచే సిస్టమ్ అది. కాకపోతే మీ ఆ పన్నులు కట్టకుండా ఆ డబ్బు మీ దగ్గర ఉంటే మీరు యూ విల్ గో షాప్ అరౌండ్. హూ ఇస్ అ గుడ్ డాక్టర్? అపోలో వాడు 6 గంటలు ఆపుతున్నాడా? యశోద వాడు 3 గంటలు. యశోద డాక్టర్ had worked in the US for 18 years and in UK for 14 years and he's done 580 heart surgeries. వీడి దగ్గర పోతాను. You get to decide. And when you pick the doctor, a good doctor, you are rewarding a good doctor, you are creating competition among the doctors. See, this Dr. Sharma, సంవత్సరం 2 కోట్లు సంపాదిస్తున్నాడు ఇది చేసి, so I should also become a good doctor like him. అసలు ఆ సెన్స్ లేదు కదా మీకు. యూ హ్యావ్ టు గో టు ఏమంటారంటే డిస్పెన్సరీ, ఏమంటారు మీరు లోకల్ హాస్పిటల్ని, యూ హ్యావ్ టు గో టు దిస్ వన్ డాక్టర్, రైట్? Surgery, exactly. Surgery, and surgery has that doctor. You hate that doctor, you are still stuck with that doctor, right? Yes. Which is even if you want to go to private, then you have to first get a letter from them. No, it's a very big problem. But the solution is in these 3 words: decentralize, deregulate, detax. At some point, we should start peeling them off. లేకపోతే మీరు ఊబిలోకి ఇంకా లోపలికి పోతారు. ముందు వాడు కోక్ అంటాడు, కోక్ అన్న తర్వాత మీరు రేపు ఫ్రెంచ్ ఫ్రైస్ లో వేసే నూనె మంచిది అంటారు, అది కోస్తాడు వాడు. దాని తర్వాత యూ హ్యావ్ నో ఫ్రీడమ్, అబ్సల్యూట్లీ నో ఫ్రీడమ్. దే విల్ డిఫైన్ ఏ మెన్యూ, ప్రతి మనిషి ఇదే తినాలి, ఇది తినకపోతే ఎన్హెచ్ఎస్ మీద స్ట్రెస్ అంటాడు. I mean, where does it end? Where does it end? It may not end, but the thing is to change the NHS into private hands is a big battleground for politicians. So, if one says we go this way and other will say no, we are not going that way. See, there are many ways of doing it, right? I mean, I hate the voucher system because of the fear that it will become permanent. You can slowly say, okay, there is NHS. Give people a choice. నేను NHS లో అన్నా హెల్త్ కేర్ తీసుకుంటాను, NHS లో తీసుకోకపోతే నీకు $2,000 $3,000 సంవత్సరానికి ఇస్తాను, నీ ఇష్టం దగ్గర తీసుకోనండి. Simple, right? You don't have to dismantle NHS. All you can do is, okay, those who want NHS, take this. Those who do not want NHS, okay, here is the money. Keep your money. మీ ఇష్టం దగ్గర పోండి, మా దగ్గర మాత్రం రాకండి. Right? You want APSRTC, go to APSRTC. If you don't like, go to private case in inkoto, you can go. The moment you do that, APSRTC will be out of business because they cannot compete with these guys. These guys are, they can only survive with customers. They have to pay the bank loans. APSRTC on the one apple just government this apple just government. I mean, can Air India compete with these 2 airlines? Mandar India lo rendu unnai, whatever those 2 are. SpiceJet okati, inkoti enti? Jet Airlines. Jet kadani, inko very popular now. Sahara కాదు, there's another one, Kingfisher చచ్చిపోయింది ఇప్పుడు. Anyway, there are two airlines which compete like anything, and Air India keeps on eating our tax money. So, but what I'm saying is, మన సమాజానికి మీరు స్వేచ్ఛ సమాజాన్ని మానవ జాతికి మంచిది, అండ్ దట్ ఇట్ ఈస్ మోరల్, నైతికంగా కూడా అది సరైనది అని నమ్మినప్పుడు వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎ వే ఆఫ్ గోయింగ్ బ్యాక్. ఓవర్ నైట్ మనం అన్నిటిని నిషేధించాలి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మోహన్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడు చెప్తుంటారు, ఎయిర్ ఇండియా కాదబ్బా, ఇంకో ఎయిర్లైన్, ప్రైవేట్ ఎయిర్లైన్స్, if the air traffic control, it's run by government, or your traffic signals is a better one, right? Road the traffic signals are run by government. You abolish the government, the traffic, there will be huge chaos. We cannot. So the right way is to peel gradually, is what I'm saying. See, Sundays stores close, it's none of your business. The government has no business, take it off. రాత్రి 9:30 10:30 బార్లు మూయించాలి. బార్లు 10:30 మూయవు, కానీ ప్రతి పోలీసు వాడికి వాడు $1000 ఇస్తాడు ప్రతిరోజు. This is what the law does. పోలీసు వాడికి ఇన్సెంటివ్ ఏంటి? బార్ వాడికి ఏంటి? వాడు డబ్బులు ఏం చేస్తాయి? ఇఫ్ హీ సెల్స్ వాట్ ద కస్టమర్స్ వాంట్. పోలీసు వాడికి ఏం లేదు కదా. పోలీసు వాడు హీల్ రాబ్, దట్స్ ఆల్. హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఆఫర్ ఇన్ రిటర్న్. కూరగాయల బండి ఉందండి రోడ్డు మీద, కూరగాయల బండి వాడు ప్రతిరోజు హఫ్తా ఇవ్వాల్సిందే $100 ఎంత పోలీసు వాడికి. కూరగాయల బండి వాడి జీవితం, వాడి జీవనం గడవాలి అంటే వాడు ఆ రోజు కూరగాయలు అమ్మాలి, $1000 సంపాదిస్తే ఒక 500-600 కూరగాయల ఖర్చులో బొంగు వాడికి 400 మిగిలితే ఈజ్ డన్ సంథింగ్ ప్రొడక్టివ్. పోలీసు వాడు ఏం లేదు, ఆల్ హీ డస్ ఈజ్ వసూల్స్. సో వీ హ్యావ్ టు ఎండ్ దట్ సిస్టమ్ సమ్ ప్లేస్, అండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ అప్రోచ్ విత్ ద ఫోకస్ ఆన్ యూ డీరెగ్యులేట్. ఎక్కడైతే చట్టాలు తీయగలమో, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ హౌ లాంగ్ ద బార్స్ రన్. యూ స్టాప్. రోడ్ల మీద తప్పతాగు వచ్చి అడ్డగోలుగా నడిపించే వాళ్ళని మనం అదుపులో పెట్టాలి. దానికి యూ డూ వాట్ ఎవర్ యూ నీడ్ టు డూ.
But don't make these places close at 9:30 and cause unemployment and then you do all sorts of problems. అదే మీరు అనేది కరెక్ట్. దట్స్ బేసికలీ వెన్ ద పోలీస్ సిస్టమ్ ఫెయిల్స్ దిస్ ఆల్ థింగ్స్ విల్ ఈ పోలీస్ సిస్టమ్ మంచి కావాలంటే మన పొలిటీషియన్స్ దే హ్యావ్ టు బి మంచి, ముందుగా వాళ్ళు మంచిగా అవ్వాలి. అంటే ఫ్రీ లెఫ్ట్ అండి హైదరాబాద్ లో. సురేష్ గారు, హైదరాబాద్ లో రోడ్ల మీద ఫ్రీ లెఫ్ట్ అంటే యూకే లో లెఫ్టే కదండి, ట్రాఫిక్ లెఫ్ట్ సైడే కదా. యా, సో మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రీ టర్న్ ఉంటుంది కదా, యూ డోంట్ హ్యావ్, మీరు సిగ్నల్ దగ్గర ఆగని అవసరం లేదు కదా కొన్ని చోట్ల. ఇండియాలోనేమో ఇండియాలో చాలా వరకు లెఫ్ట్ టర్న్స్ అన్ని ఫ్రీ లెఫ్ట్ టర్న్స్. ప్రతి మేజర్ ఇంటర్సెక్షన్ అండి ఓ ఇన్స్పెక్టర్, 3 కానిస్టేబుల్ ఉంటారండి. అసలు నాకు వచ్చే కోపం మామూలు కోపం రాదు. ఆ ఫ్రీ లెఫ్ట్ ఉండదండి, అందరు బ్లాక్ చేసి పారదొబ్బుతారు. ఈ 3 ఎదవలు అక్కడ కూర్చొని వాడు చేసేది ఆల్ హి హాస్ టు డూ ఇస్ టెల్ దీస్ పీపుల్ టు నాట్ బ్లాక్ ద లెఫ్ట్ లైన్. డూ యు నో వాట్ దే ఆర్ బిజీ డూయింగ్? వాడు గోడ చాటుకు దాక్కుంటాడండి దొంగోడ్లాగా. దీస్ ఆర్ రియల్లీ బందిపోటు దొంగలు. అడవుల్లో మనకు చిన్నప్పుడు చెప్తుంటారు చెట్టు చాటుకు దాక్కుని మీరు పోతే వాడు పట్టుకుంటాడని. వీడు గోడ చాటుకు దాక్కుని ఎవడన్నా అమాయకంగా ఒక చిన్న పిల్లోడో కొంచెం లైసెన్స్ లేనట్టు వాడు ముఖం కొంచెం బెరుకు ఏదో కనిపించింది అనుకోండి, హీ పౌన్సెస్ లైక్ ఎ టైగర్. వాడిని పట్టుకొని ఫస్ట్ వాడు చేసేది అంటే ఆ బండి కీ తీసుకుంటాడు వీడు. ఇక వాడు వెనకపోతాడు, వాడు బేరం నడుచుద్ది. దొంగ ముందు ఇక్కడ చచ్చిపోతున్నారా ట్రాఫిక్ లో, వీడు పట్టించుకోడు, వీడి పట్టదు అది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ రైట్ ద ఇన్సెంటివ్. ద గై వాడికి నా లెఫ్ట్ హ్యాండ్ క్లియర్ చేస్తే వాడికి ఏమొచ్చుద్దండి? బట్ కూరగాయలు అమ్మేవాడికి నాకు సరైన కూరగాయలు అమ్మకపోతే వాడి జీవితం గడవదు. ఈ ట్రాఫిక్ పోలీస్ కి వాడికి ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇస్ క్లియర్ ఆర్ నాట్. ఫర్ హిమ్ వాట్ మ్యాటర్స్ ఈజ్ ఐ క్యాచ్. ఈ బక్రగాడు దొరికాడు నాకు, వీడి దగ్గర 100 రూపాయలు వస్తుంది. You see this across the system. అసలు it's frustrating అన్నమాట డీలింగ్ విత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మా ఊరికి వెళ్తే యూ హ్యావ్ పవర్ అండి రోజులో, అగ్రికల్చర్ పవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మామూలు రెసిడెన్షియల్ పవర్ కూడా 24 గంటలు 12 గంటలు 13 గంటలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ. వ్యవసాయానికి వస్తే 4-5 గంటలు ఉంటుంది. అసలు 4-5 గంటలు వాడు అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ఇస్తే అండి పీపుల్ థింక్ దే ఆర్ లివింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ యూకే ఫర్ దట్ మ్యాటర్. అంటే దే ఆర్ సో హ్యాపీ. వాడు ఏంటి అరగంట వేస్తాడు, తీస్తాడు, పావు గంట ఇస్తాడు, వేస్తాడు, ఏంటో అర్థం కాదు వాడు ఏం చేస్తున్నాడు. మళ్ళీ వీళ్ళందరూ రైతులందరూ పోతారు, వాడు బతినాడతారు. అయ్యా అప్ప ఆబ్వియస్లీ యూ నో వాట్ హ్యాపెన్స్ రైట్, దే బ్రైబ్ హిమ్ ఎ లిటిల్. బట్ హూ కెన్ బ్రైబ్ హిమ్? పీపుల్ లైక్ us who have large farms. But the poor guy cannot bribe. He doesn't even know what odo. See, if I go and if I bribe, we give him, you know, $500 or $1,000. And the guy who has 2 acres cannot do that. Yeah. So all these policies that are supposed to help poor, that they never. I mean, it's frustrating. But నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ లైక్ అన్ అనియన్ రైట్. చట్టాలను చూసి వీలైనంత వరకు యూ పీల్ దమ్ ఆఫ్. ఉల్లిగడ్డ మీద తీసినంత ఎంతవరకు తీయగలుగుతా అంత తీయాలి. తీయలేనప్పుడు వెన్ యూ కెనాట్ ఆ పవర్స్ ఏవైతున్నాయో గివ్ ఇట్ టు ద లోకల్ గవర్నమెంట్స్. నేనేమంటే ఇప్పుడు మీ మండలం ఉందండి, ఆర్ ఒక కాలనీ ఉంది హైదరాబాద్ లో, ఆ మండలానికో ఆ కాలనీకో ఆ పోలీసు వాడు ఆ కాలనీలో పనిచేస్తున్నాడు అనుకోండి. ఐల్ గివ్ యూ గ్రేట్ ఎగ్జాంపుల్. న్యూయార్క్ లో ఐఎమ్ గోయింగ్ ఇన్ ఫారెస్టర్స్ అండి. I don't have a license. My registration expired and my headlights were not working. Police what happened? You are guaranteed to go to jail at that point because there's so many violations, right? So he stopped. He said, license, sorry, I don't have, I have it at home. In fact, I was right 2 blocks away. My illu pakkane undi, nen wallet marchipoyanu poi techukuntanu. He said, give me the insurance. I said, I don't have it. Your registration inkedo cheppadu. There are some few violations, headlights pancheyatledu. Then I was shit scared. I thought I was done. This guy will seize the vehicle or ask me to come to the local police station. He gave 4 tickets. One for lack of license, one for lack of insurance, inkotedo temporary registration unte expired temporary registration. So then I asked him, how much is the fine? He said, no fine, just send the copies of all of these. And dude, నాకు అర్థం కాలేదు. Am I living in heaven? But here is the thing. That guy is a forest hills police officer. He's under the local governance, akkada county police ward or town police. The point I'm trying to make is, in your mandal or in your town, if the police works for your local leader, if your teachers work for your local leaders or your local system and your court system, మీరు కోర్టులో కేసు వేస్తే, ఇవాళ కేసు వేస్తే
ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ కోర్టు పోతే డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు 10 సంవత్సరాలు వాడు ఓడో సుప్రీంకోర్టులో హైకోర్టులో దింపియాలి, జడ్జిలకు దింపియాలి, లాయర్లకు దింపియాలి. ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్. దిస్ ఈస్ వాట్ మహాత్మా గాంధీ సెడ్, రైట్? గ్రామ్ స్వరాజ్. ఇట్ యూస్ టు బి దట్ గ్రామంలో పెద్దలు కూర్చొని ఈ సాల్వ్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసేవారు. You can even have your court system local and settle the matters locally. So that is what decentralization is. What JP says is ప్రతి ఊరికి ప్రతి మనిషికి 1000 రూపాయలు ఇస్తారు. అది కాదు, that is not decentralization. See, decentralization is where your mandal will have its own police system, it will have its own education system, they will lay their own roads, they will take care of themselves. Then there will be more accountability. Current odu black ival current odu meer em cheyaleru, you can't fire him. Anyway, I can go on and on. కానీ బట్ అదే రీసెంట్ గా ఈ మీరన్న ఈ యొక్క గ్రామ స్వరాజ్ ఆర్ వాట్ ఎవర్, ఇది హర్యానాలోనే ఇక్కడ కాప్స్ అని కాప్ పంచాయత్ అండి. See, the bottom line, సురేష్ గారు, is the principle of non aggression. మన గాంధీ గారు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే అహింస. అంటే ఐ హ్యావ్ నో రైట్ టు అగ్రెస్ అపాన్ యూ, మీనింగ్ మిమ్మల్ని ఫిజికల్లీ హార్మ్ చేసే హక్కు నాకు లేదు, చెయ్యకూడదు. మీ ఆస్తులు మీరు సంపాదించుకున్న మీ ఇల్లు కానీ మీ కారు కానీ వాటి మీద నాకు వాటిని మీ దగ్గర నుంచి ఫోర్సిబుల్లీ తీసుకునే హక్కు నాకు లేదు. See, కాప్ పంచాయత్స్ ఆర్ నాట్ దాట్. కాప్ పంచాయత్స్ ఆర్ violent systems. They are not elected systems. They punish people aggressively. ప్రజల్లో ఈ యొక్క యాటిట్యూడ్ లేకపోతే ఎడ్యుకేషన్ అది పూర్తి అయ్యే వరకు మీరన్న సిస్టమ్ వర్కౌట్ అవుతుందంటారా? Do it gradually. ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు మా ఎడ్యుకేషన్ అంటే నేను ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ విలేజ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. And అక్కడ whatever reasons they have a president who knows like what to do and how to manage it. But whatever he says is the rule. So అతను ఏంటంటే what he sees correct is correct for the whole village. అంతే తప్ప what in wider things తీసుకొని మా ఇక్కడ లైట్లు పెట్టాలంటే మా ఇంటికి వెళ్ళే దారిలో పెట్టుకుంటే చాలు, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇలాంటి సంకుచిత భావాలు ఉన్నప్పుడు మీరు అన్నట్టు గ్రామ స్వరాజ్యం అలా వచ్చినప్పుడు కన్నా అది వర్కౌట్ అవుతా అనేది నాకు థింకింగ్. అదర్వైజ్ కరెక్టే, వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే ది సిస్టమ్ హస్ ఫెయిల్డ్ డెఫినెట్లీ. Yeah, no, you're absolutely, but bear with me for a few minutes. మీరు చెప్పిన సంస్థాగత సమస్యలు ఏవైతున్నాయో, ఉదాహరణ మండలాధ్యక్షుడు వాడింటి చుట్టూ పక్కన పెట్టుకుంటాడు అన్నారు కదా, దట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ టుడే ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద టీచర్ యూ హ్యావ్ టు కమ్ టు ద సెక్రటేరియట్ ఇన్ హైదరాబాద్. యూ డోంట్ నో హూ యూ హ్యావ్ టు డీల్ విత్. అట్లీస్ట్ మండలాధ్యక్షుడు మీరు పోయి నిలదీసే అవకాశం ఉంటుంది బికాస్ ద లోకల్ గై. See, and then you can throw him out. Today there is absolutely no accountability. The police constable, the police inspector, the teachers, the court system, none of it is in your control. And what I'm saying, that is not the best system. The best thing is get rid of these deregulations. Asalu chettalu enta varaku tiyagaro etteyandi antunnaru. You don't need most of the laws that we have. And reduce the taxation, a lot of prosperity comes. మీ దగ్గర వసూలు చేసే ప్రతి పైసా కూడా, ప్రభుత్వానికి వెళ్ళే ప్రతి పైసా కూడా 90 నుంచి 95% దుర్వినియోగం అవుతుంది. అదే రూపాయి అదే పౌండ్ మీ దగ్గర ఉంటే either you spend it in the right way or you'll invest it, which will create jobs. So look, you take any big company, వాడు ఒక కోటి రూపాయలు పెడితే అండి, కోటి రూపాయలు 100 కోట్లు అవుతాయి, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. Whether you take even messed up companies like Reliance, Tata, ఇట్లాంటివి ప్రభుత్వాన్ని వాడుకునే కంపెనీలు కూడా, or Wipros or Infosys or any of these companies, the money with them will create jobs, will grow the economy. The money given to government is dead money. Dead money. And people do not need Arogyasri andi. Arogyasri avasram ledu. People do not need free power. They don't need free electricity. They don't need free education. What they need is money so that they can go get whatever they want. Yeah. అదే అంటే కానీ it is like nobody is ready to say like we will bring in tax cuts so that you will have more power in deciding on what you want to do. I don't think anybody in the world is ready to say that. See, we need to sell that story. End of the day, it's a difficult. How can you go tell the farmer what is happening andi valla భారతదేశంలో మీరు రైతులకు అపారమైన సబ్సిడీలు రకరకాల ఇస్తారు, but all that money is coming from productive sectors. You have to realize it is coming from new generation companies. ఇది మీ కంప్యూటర్లో, టీవీలో, ఆటోమొబైల్స్, కార్లో ఇవి తయారు చేసే కంపెనీలు. Does a farmer want his son to be a farmer or does he want him to work for Maruti or Toyota?
He would want his son to work for a Maruti or a Toyota or an Infosys or Microsoft. Yes. Now, when you take money from them, you are destroying jobs. That is the whole point of why we are all stuck in, age old, because we don't let the companies grow. So what we need to tell the farmer is, ఆ వ్యవసాయదారుడు చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వం నీకు ఎన్లైన్ సహాయం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు ఇచ్చే డబ్బు అంతా కూడా కొన్ని మంచి కంపెనీల నుంచి, లాభాల్లో నడుస్తున్న కంపెనీల దగ్గర తీసుకొని నీకు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటావో వాళ్ళు వాళ్ళ వ్యాపారం పెంచలేరు. వాళ్ళు పెంచలేకపోతే నీ కొడుకుకు ఉద్యోగం రాదు. దట్ ఈస్ ద బాటమ్ లైన్, రైట్? సో యూ డోంట్ వాంట్ యువర్ సన్ టు డూ దిస్ ఫార్మింగ్, 3 ఎకరాలు 4 ఎకరాలు దున్నుకొని సంవత్సరానికి 50,000 లక్షలు సంపాదించే జీవితం. దే డోంట్ వాంట్ మోస్ట్ ఫార్మర్స్. అండ్ దట్ ఈస్ ద మెసేజ్, దట్ ఈస్ వేర్ యువర్ సక్సెస్ ఈజ్. మీరు కనుక అది చెప్పగలిగితే, అండ్ ఇట్ మైట్ అపియర్ ఇంపాసిబుల్, రైట్? ద ఫనీ పార్ట్ ఈజ్, యునైటెడ్ స్టేట్స్ లో the message of capitalism resonates better in rural areas. I don't know why. మీకు ఈ తలతిక్క ఈ కోక్ బ్యాన్ చేయండి, ఇది బ్యాన్ చేయండి, అది బ్యాన్ చేయండి, ఇవన్నీ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో అక్కడ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ద మిడ్ వెస్ట్ అండ్ అదర్ ఏరియాస్ ఈజ్ వేర్ దే ఆర్ మోర్ ఓపెన్ టు మార్కెట్ ఎకనామిక్స్. అండ్ ఫార్చునేట్లీ దే ఆర్ డూయింగ్ వెల్ ఆఫ్ లేట్. ఇప్పుడు న్యూయార్క్ కానీ, షికాగో కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ పాత నగరాలు కాబట్టి ఇంకా వాటిలో కొంత శక్తి మిగిలింది. కానీ పీపుల్ ఆర్ ఫ్లీయింగ్. Now there are places like Texas, Austin, North Carolina, New Hampshire, Itland places low. This economy is growing much faster. So anyway, long chat. Keep listening and okay. I will listen to you. All right, thanks, Suresh. Once again, welcome back and thank you. Nice talking to you. Thank you. Okay. Thank you. Bye. Let me take a quick break, and when I come back, I'll give you an update on cinema gurinchi asalu maatladaledu ivala. I'll give you some good insights. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఐటమ్ నెంబర్ సాంగ్స్. ప్రత్యేక తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు ఐటమ్ అదేంటో, ఇట్ హ్యాస్ టు బి ఎ తెలుగు మూవీ సాంగ్. సో ఐ హావ్ ఎ న్యూ ఐటమ్ నెంబర్ దట్ ఐఎమ్ లైక్ రియల్లీ ఫాండ్ ఆఫ్. మై కిడ్స్ ఆల్సో లైక్ ఇట్. ఎదోళ్ళకి అర్థం కాదు అది ఏంటో, దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్, బట్ ఐల్ ప్లే సమ్ సౌండ్ బైట్స్ అండ్ ఐల్ ఆల్సో టాక్ అబౌట్ my newfound love, Jennifer Lawrence, and then Dallas Buyers Club is one movie that highly andaru chudavalsina cinema, pillalto kaadu peddalu maatrame. Fantastic. I mean, absolutely, it's a free markets gaani స్వేచ్ఛ సమాజం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా డాలస్ బయర్స్ క్లబ్. సినిమా కబుర్లు 8 నిమిషాలే ఉంది యాక్చువల్లీ షో మిగించడానికి. దాని ముందు కపుల్ ఆఫ్ థింగ్స్, నేను చాలా మందికి ఈమెయిల్ చేయడం జరిగింది ఈ కార్యక్రమము గ్రాఫిక్. దాంట్లో చూస్తే మీకు సగము రెక్టాంగిల్ షేప్ లో, సగం ఎల్లో పసుపచ్చ రంగు, ఇంకో సగం తెలుపు. ఐ డోంట్ వాంట్ యు టు థింక్ అదర్వైజ్. ఇది ఏమి తెలుగుదేశం పార్టీ కాదు, ఆలోచన కాదు. దెర్ ఇస్ అ మీనింగ్ బిహైండ్ దోస్ 2 కలర్స్. Yellow represents gold, and white represents non-aggression or non-violence. Typical ga మీరు స్వేచ్ఛావాదం కానీ స్వేచ్ఛ సమాజం గురించి మాట్లాడే వాళ్ళు వాడే సింబాలజీ ఏంటంటే బంగారం, నలుపు ఎనర్కీకి సిగ్నిఫై చేస్తుంది. బట్ ఐ డోంట్ believe black is the right color. I believe non-aggression is more important, which is peace and non-violence. So ఆ తెలుపు రంగు non-violence కి ప్రతీక అయితే, పసుపచ్చ రంగు బంగారం మీద అంత ఎంఫసిస్ ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనం వ్యతిరేకం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశానికి భారతదేశానికి కాదు, అన్ని రిజర్వ్ బ్యాంకులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలకి అపారమైన నష్టం చేకూరుస్తున్నాయి. వాళ్ళు ముద్రించే డబ్బు మూలంగా ఎనలేని హాని జరుగుతుందని. ముఖ్యంగా మొదటి నష్టం, రెండో నష్టం గురించి ఇంకోసారి మాట్లాడదాం. మొదటి నష్టం ద్రవ్యోల్బణం. మన ధరలు పెరిగే విధానం ఏదైతుందో, యూ ఆల్వేస్ వండర్, భారతదేశం దాదాపు ప్రతి సంవత్సరం 10-15% ధరలు అక్రాస్ ద బోర్డ్, కొన్ని వస్తువులు ఎలక్ట్రానిక్స్ అట్లాంటివి పక్కన పెడితే చాలా వరకు ధరలు 10-15% పెరుగుతాయి. యుఎస్లో కొంత వాళ్ళు దాచిపెడతారు, వాస్తవాలు చెప్పరు, 2%, 3% అంటారు, కానీ అక్కడ కూడా 7-8% వరకు అట్లీస్ట్ మినిమం ఉంటుందన్నది నా నమ్మకం. ఎందుకంటే డేటా కలెక్షన్లో దే డూ లాట్ ఆఫ్ మ్యానిపులేషన్స్ యుఎస్ గవర్నమెంట్. ఇండియాలో కూడా చేస్తారు. సో మీరు ప్రభుత్వం విడుదల చేసే ద్రవ్యోల్బణం
గణాంకాలు ఏవైతున్నాయి వాటిని నమ్మలేము. కాకపోతే కొంత ఐడియా వచ్చింది మార్పులు, ఇయర్ టు ఇయర్ చేంజ్ కానీ నెల నెల వచ్చే మార్పులు కానీ. అయితే మన ధరలు పెరగడానికి ముఖ్య కారణం వ్యాపారస్తులు కాదు, డిమాండ్ సప్లై అని చాలా మంది చెప్తుంటారు, అది కూడా కాదు. ధరలు పెరగటానికి ఆల్మోస్ట్ ఆల్వేస్ 99% ఆఫ్ ద టైం ఈస్ ప్రింటింగ్ ఆఫ్ ద మనీ. మన మీద ఏ విధంగా అయితే ప్రభుత్వం పన్నులు విధిస్తుందో దొంగచాటుగా మన జోబులో చేయి పెట్టి డబ్బులు తీసుకుంటుంది మనకు తెలియకుండా, అది డబ్బు ముద్రణ ద్వారా. అండ్ హియర్ ఇస్ మీసెస్ హూస్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ అంటే గివ్ ఎక్సలెంట్ ఆన్సర్. And here is a very old man. What is inflation? What causes it? Can you describe some of the effects of inflation? Inflation. ఆయన ఇచ్చే లెక్చర్లో అతను ఆర్ వర్క్ షాప్ ఆర్ మీటింగ్ వేర్ ఎవర్ హీ వాస్, అక్కడ కూర్చున్న వాళ్ళు అడిగిన ప్రశ్నని ఆయన చదివి దానికి సమాధానం ఇస్తున్నాడు. One misses. What is inflation? What causes it? Can you describe some of the effects of inflation? వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణానికి కారణాలు ఏంటి, ద్రవ్యోల్బణంలో వచ్చే లాభాలు నష్టాలు ఏంటి అని. ఆ మూడో ప్రశ్నకు సమాధానం చాలా లెంగ్తీ, బట్ అట్లీస్ట్ ద ఫస్ట్ 2 ఆన్సర్స్ ఆయన ఇచ్చిన 2 సమాధానాలు. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణానికి కారణాలు ఏంటి, అంతవరకు నేను ఆడియో ప్లే చేస్తాను. Inflation is an increase in the quantity of money available. ఓకే, మీకు ఏదో ఎకనామిక్స్ లెక్చర్ లాగా అనిపిస్తే క్షమించాలి, ఇది ఎకనామిక్స్ లెక్చర్ కాదు. ప్రతి మనిషికి తెలియాల్సిన విషయం, ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ సమస్యను ఎదుర్కొంటాం, ధరల పెరుగుదల. చాలా మందికి తెలియదు ఎందుకు పెరుగుతుందో. ధరలు ఎందుకు పెరుగుతాయంటే ప్రభుత్వం దొంగచాటుగా మీ మీద పన్ను విధించడం మూలంగా, అనగా విచ్చలవిడిగా డబ్బులు ముద్రించడం మూలంగా. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సెడ్. ఐ విల్ ప్లే ఇట్ వన్ మోర్ టైమ్, లిసన్ క్లోజ్లీ. Inflation is an increase in the quantity of money available. Inflation is an increase in the quantity of money available. ద్రవ్యోల్బణం రావడానికి కారణం మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బు పెరగటం. డబ్బు అంటే బేసిక్గా ద మనీ దట్ వి యూజ్. ఏదైతే ప్రింటింగ్ జరుగుతుందో దాని వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎట్లా వస్తుంది నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు ఇన్ a couple of minutes. The cause of inflation can be different. It can be if the country is for instance, on a metallic standard. It could be an increase in the production of the precious metal, gold or silver, which is the monetary unit of the country. More often, inflation is the effect of an issuance of paper money. ఓకే, సో ఆయన చెప్పింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ పాత రోజుల్లో అంటే ఈ పేపర్ కరెన్సీ లేని కాలంలో బంగారం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇఫ్ యూ ఫైండ్ మైన్ ఇఫ్ యూ రిమెంబర్ ద కాలిఫోర్నియా గోల్డ్ రష్, ఎవరికి అనుకోకుండా ప్రపంచంలో చాలా బంగారం వచ్చి పడ్డది. రావటం మూలంగా ధరలు పెరిగాయి అనేది ఒకటి. ఇవాళ రేపు వచ్చే ఇన్ఫ్లేషన్ దాని మూలం కాదు, కరెన్సీ ప్రింటింగ్ అంటే డబ్బు ముద్రణ మూలంగా వస్తుంది. ఐ మేక్ ఇట్ వెరీ వెరీ సింపుల్ ఫర్ యూ. ఇవాళ భారతదేశంలో 100 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 100 కోట్ల మంది దగ్గర, ఉదాహరణకి ఐఎమ్ జస్ట్ సింప్లిఫైయింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ, 100 కోట్ల మంది దగ్గర అందరి దగ్గర డబ్బు కలిపితే మనం కూడితే 100 కోట్ల రూపాయలు ఉన్నాయి అనుకున్నాం, జస్ట్ ఫర్ ద ఈజ్ ఆఫ్ క్యాల్కులేషన్. 100 కోట్ల జనాభా, 100 కోట్ల రూపాయలు. రేపు ప్రభుత్వం డబ్బు ముద్రించి ప్రజలందరికీ ఈక్వల్గా పంచిపెడతాయి. 100 కోట్ల మంది దగ్గర ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. రేపటి నుంచి 100 కోట్ల మంది ప్రజల దగ్గర 200 కోట్ల రూపాయలు ఉంటే ఏం జరుగుతుంది? బేసికల్లీ యువర్ ప్రైసెస్ విల్ ఇంక్రీజ్ బిగ్ టైం, డబుల్. ఎందుకని? ఇప్పుడు కిరణ్ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే రేపు పొద్దున్న లేసారి కిరణ్ జోబులో 1000 రూపాయలు 2000 అవుతాయి. యూ విల్ గో ఇన్ టు ద మార్కెట్ అండ్ స్టార్ట్ ట్రైంగ్ టు బై మోర్ థింగ్స్. అదేవిధంగా శ్రీమంత్ కానివ్వండి, మోహన్ గారు కానివ్వండి, ఇతరులు కానీ, నాగభూషణ్ రావు కానీ అందరి దగ్గర డబ్బులు అయిపోయారు కాబట్టి మీరు అందరూ రేపు రత్నదీప్కు ఎక్కడికో పోయి ఏ టమాటాలు కొంటారు కాబట్టి మీ అందరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి యూ ట్రై టు బై మోర్. కానీ ఏ 10 కిలోల టమాటాలు ఇంకా కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ రత్నదీప్ వాడు ఏం చేస్తాడంటే ధరలు పెంచుతాడు. హీ హాస్ నో చాయిస్ బట్ టు ఇంక్రీజ్ ద ప్రైస్. ధరలు పెరగటానికి మూల కారణం ప్రభుత్వం ముద్రించే డబ్బు. అది మనకు తెలియకుండా, ప్రభుత్వాలకు ఇది ఎందుకు ఇష్టం అంటే మనకు తెలియకుండా చేస్తారు. జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఇవాళ భారతదేశంలో బడ్జెట్ నాకు తెలిసి
10 లక్షల కోట్ల రూపాయల పైన 15 లక్షలు అట్లేదు ఉంటాయి. దాదాపు ఆల్మోస్ట్ ఐ థింక్ అబౌట్ 10% ఆఫ్ దాట్ కమ్స్ ఫ్రమ్ ప్రింటింగ్ ఆఫ్ మనీ. చాలా కన్వల్యూటెడ్ పద్ధతిలో చేస్తారు. కానీ నేను 2 ఏళ్ల క్రితం ఇప్పుడు చెక్ చేస్తే నేను నెక్స్ట్ షోకి ఐ బ్రింగ్ ద నెంబర్స్. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బును కేంద్ర ప్రభుత్వం సాలీన ముద్రించడం జరుగుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఇంక్రీజెస్ యువర్ ప్రైసెస్ అండ్ యూ విల్ నెవర్ నో వై. వాళ్ళు ముద్రించిన డబ్బు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకో, సంక్షేమ పథకాలకో, ఇంకోదానికో అప్పులు తీర్చడానికో వాడతారు. కానీ ఎవెన్చువల్లీ ఆ డబ్బు ట్రికిల్ డౌన్ ఒకరి దగ్గర వచ్చి ఈ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిన తర్వాత మన ధరలు పెరగటం జరుగుతుంది. సో ధరలు పెరగడానికి మూల కారణం ప్రింటింగ్ ఆఫ్ మనీ. ఇన్ కంక్లూజన్ నేను ఇంకా ప్రోగ్రామ్ అయిపోవచ్చింది. I had few other topics. Kiran, absolutely stop up. 5 minutes, like quickly conclude. Couple of comments in Facebook లో పోస్ట్ చేసినప్పుడు విశాలాంధ్ర మహాసభ గురించి అడిగారు. నేను దీనికి సమాధానం ఇస్తాను ప్రామిస్ చేశాను. విశాలాంధ్ర మహాసభ విల్ కంటిన్యూ ఎగ్జిస్టింగ్. అందులో ఏమాత్రం డోకలేదు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. కాకపోతే మన రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యం ఏదైతుందో అది సరిగ్గా జరగలేదు. విశాలాంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపు స్వయం పాలన, తెలుగు ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయం ప్రతిపత్తి కొరకు పోరాడాలి అన్నది మా నమ్మకం. దాని మీద ఐ టాక్ మోర్ అండ్ దట్ ఫిట్స్ ఇన్ టు ద ఫిలాసఫీ దట్ ఐ సబ్స్క్రైబ్ టు ఆల్సో. తెలుగు ప్రజల స్వయం ప్రతిపత్తికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అజమాయిషికి వ్యతిరేకంగా పోరాడాలనేది ఆలోచన. సో ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఇట్ విల్ బి మోర్ ఆన్ ఏ పొలిటికల్ లెవెల్. వచ్చే వారం ఐ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. ఓకే. And last but not least, Jennifer Lawrence ఇందాక చెప్పినట్లు అమెరికన్ హస్లర్, I don't know if you've seen that movie. I mean, she's done fantastic job. Jennifer Lawrence చాలా మంది ఎక్కువగా అదేం సినిమా గుర్తు రావట్లేదు. There is this super duper hit movie that she was in, commercial hit, but that was never her best performance. But you have to see American Hustler, and I'm telling you, she is a rare actress, very young. So there's a long road ahead. But off late I've become very big fan of hers. Winterborn cinema, I think points on Winterborn, she's got the best Oscar. There was another movie, Inko cinema kuda chusanu, but American Hustler, she's absolutely out of the world good. అండ్ అదర్ ఫ్రీ మార్కెట్ మూవీ నేను ఇందాక చెప్పాలనుకుంది డాలస్ బయర్స్ క్లబ్. ఇందులో ఒక పేషెంట్కి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. వచ్చినప్పుడు యునైటెడ్ స్టేట్స్లో FDA అప్రూవ్ చేసిన డ్రగ్స్ తప్ప వేరే వాడకూడదు. అండ్ ద బెటర్ డ్రగ్స్, ఎయిడ్స్ డ్రగ్స్ వేరే దేశాల్లో లభిస్తుంటాయి. ఈ జబ్బు వచ్చిన అతను వేరే దేశాలకు పోయి మెడిసిన్ తెచ్చుకొని డాక్టర్స్ యుఎస్లో అతను కేవలం 1 నెల మాత్రమే బతుకుతాడని చెప్తారు. ఇన్ఫాక్ట్ లివ్స్ ఫర్ సెవరల్ ఇయర్స్. ఈ స్మగల్స్ డ్రగ్స్ ఫ్రమ్ మెక్సికో, ఫ్రమ్ చైనా, ఫ్రమ్ జపాన్, అన్ని దేశాల నుంచి. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ హౌండింగ్ హిమ్ ఫర్ యూజింగ్ ద డ్రగ్స్ అండ్ సెల్లింగ్ ఇట్ టు అదర్ ఎయిడ్స్ పేషెంట్స్. హాస్పిటల్స్ వదిలేసి డాలస్ బయర్స్ క్లబ్ అంటే హీ హ్యాస్ అ మంత్లీ సబ్స్క్రిప్షన్, నాకు $400 ఎంతో నెలకి. విల్ గివ్ దెమ్ ద మెడిసిన్స్ దట్ యూ నీడ్ అండ్ దే ఆల్ గెట్ బెటర్. బట్ ద గవర్నమెంట్ కీప్స్ ఆన్ IRS రైడ్లు, పోలీస్ అరెస్ట్లు, సెయింగ్ FDA అప్రూవ్ చేయని డ్రగ్స్ అమ్ముతున్నందుకు. అండ్ Matthew McConaughey is the actor. I mean, I think he lost a lot of weight for the movie. Absolutely ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. కాకపోతే it's there is lot of nudity and graphic images, so పిల్లలకి it is not appropriate. And before I close the show, what I want to tell you was my kids love a new song, and I just wanted to play it for you guys. Maybe I'll play the whole thing next time.
Okay, so that's the song from movie one. One movie. It's a very painful movie to watch. అసలు ఆ సినిమా ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ మీన్ ఐ అండర్స్టాండ్ కైండ్ ఆఫ్ వాట్ దిస్ డూయింగ్, బట్ ఇట్స్ టూ కన్వల్యూటెడ్ ఆ సినిమా. సో ఇట్ వాస్ వెరీ హార్డ్ టు, ఐ మీన్ ద డైరెక్టర్ హ్యాస్ గాన్ ఓవర్ బోర్డ్. వచ్చిన తర్వాత జనాలు ఆ సినిమా దేర్ బ్లైండ్ ఫ్యాన్స్ ఉంటారు. ఏది పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కూడా ఉంటారు అనుకుంటా. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నెక్స్ట్ వీక్ ఐ ప్లే బాలకృష్ణ క్లిప్, which is very very amusing. And they say the director అంటే చాలా గొప్ప మూవీ తీసినాడు, and people like me, if I don't get the movie, what they say is it's my problem. Like సినిమాకి పోయినప్పుడు you have to enjoy the movie. వాడేదో కాంప్లెక్స్ ట్విస్టులు పెట్టి మనకు అర్థం కాకుండా తల జుట్టు బికాస్ వస్తే that is not the, I mean Inception is a great movie, but it's also convoluted, but at least it was nice. సో తెలుగు సినిమాలు నేను కోరుకునేదల్లా, మన తెలుగు సినీ దర్శకులు దయచేసి హాలీవుడ్ని కాపీ చేయకండి. మంచి తెలుగు రాంచి ఒక వెరీ ప్రెటీ హీరోయిన్, ఒక యావరేజ్ లుకింగ్ హీరోని పెట్టి ఒక 3-4 ఐటమ్ నెంబర్ సాంగ్లు పెట్టి తీస్తే బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. అండ్ విల్ వాచ్. అండ్ ఒక మంచి సీరియస్ సినిమా చూడాలంటే డాలస్ బయర్స్ క్లబ్, ఇన్సెప్షన్, ఇంకేదో హాలీవుడ్. వీ హ్యావ్ చాయిసెస్. దెర్ ఇస్ హాలీవుడ్, దెర్ ఇస్ బాలీవుడ్, దెర్ ఇస్ టాలీవుడ్. ఒకరినొకరు ఇమిటేట్ చేయని అవసరం లేదు. దెర్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఎవ్రీబడి. సో స్టిక్ టు ద మసాలా. బాగా మసాలా దట్టించిన సినిమాలు పెట్టండి. అండ్ మై కిడ్స్ లవ్ దిస్ సాంగ్, అండ్ ఐ మీన్ ఐ అబ్సల్యూట్లీ అడోర్. దిస్ ఈజ్ ప్రాబ్లీ ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ నాకు తెలిసినంత వరకు. మా పిల్లలకి చెప్తుంటాను, ఎనీ టైమ్ ఐ నీడ్ టు బ్లాక్ మెయిల్ దెమ్, ఐ టెల్ దెమ్ కిందకి వచ్చి మీ ఫ్రెండ్స్ ముందు జానీ జానీ రైమ్ పాడతాను. అండ్ దే లైక్ బెగ్ మీ, నానా ప్లీజ్, నానా ప్లీజ్ అని. So with that I'll conclude. I'll have other audio bites, but we'll pick them up next week. Already 6 నిమిషాలు దాటిపోయింది. First show of resuming Swecha Samajam. Hopefully we'll have much more success this time around in pushing ఈ మెసేజ్, ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకోవడానికి we'll try our best. దయచేసి ప్లీజ్ ఈ షోను కనుక మీరు ఎంజాయ్ చేస్తే మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాజ్. ఐ మీన్ ఐ మేక్ ఇట్ మోర్ ఫన్ యాజ్ వీలైనంత వరకు బోరింగ్గా ఉండకుండా చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను, విత్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాజ్. దిస్ ఈస్ ఫర్ హ్యావింగ్ ఏ బెటర్ సొసైటీ ఫర్ అవర్ చిల్డ్రన్. ఏదో మనం గుండెలు బాదుకొని నేను మంచోడిని, నేను సమాజాన్ని ఉద్ధరిస్తా కాదు. ఇది మనందరి కొరకు, హౌ టు బిల్డ్ ద రైట్ సొసైటీ. విల్ డిబేట్ ఏది మంచి ఏది చెడు అని వీ కెన్ ఆల్వేస్ డిబేట్. బట్ ఐ డూ బిలీవ్ ఫర్ ఇండియా అండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఈ 3 ప్రిన్సిపల్స్, డీరెగ్యులేషన్, డీసెంట్రలైజేషన్ అండ్ డీటాక్సేషన్ విల్ గివ్ అస్ గ్రేట్ ప్రాస్పెరిటీ, గుడ్ హెల్త్, అండ్ విల్ బిల్డ్ ఎ గుడ్ జనరేషన్. భవిష్యత్తులో మన పిల్లలు ఒక మంచి సమాజంలో జీవించే అవకాశం దొరుకుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఐ విల్ సీ యు ఆల్ వచ్చే గురువారం మళ్ళీ సాయంత్రం 5:30కు. ఐ విల్ టాక్ టు యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్.